ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఆడిట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేస్తున్నాము. సో అందులో 16th క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నౌ 17th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 17th క్వశ్చన్? స్టేట్ ద ప్రొసీజర్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఏజ్ అండ్ బ్యాలెన్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో అవుట్ స్టాండింగ్ ప్రీమియం ఆర్ ఏజ్ అండ్ బ్యాలెన్సెస్ అంటే రెండు ఒకటే. ఎందుకు? ఇప్పుడు మనము ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంటుంది అండ్ వాటికి ఏజెన్సీ కూడా తీసుకుంటుంటుంది. ఏజెన్సీకి అమౌంట్స్ అనేది పే చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏజెన్సీకి పే చేయాల్సిన బ్యాలెన్స్ని ఆడిట్ చేస్తున్నాం. సో ఆ వెరిఫికేషన్ చేయడానికి ఏమేమి చూసుకోవాలి? అవుట్ స్టాండింగ్ ప్రీమియం అన్న ఏజెంట్ బ్యాలెన్స్ అన్న రెండు మ్యాక్సిమం ఒకటే కేసెస్ ఉంటాయి. నౌ ఫస్ట్ ఏజెంట్ బ్యాలెన్స్ కోసం ఫస్ట్ అవుట్ స్టాండింగ్ ఉందని చెప్తున్నారు కదా. సో రీజన్ ఫర్ అవుట్ స్టాండింగ్ దాన్ని ఎంక్వైరీ చేయండి. So inquire the reason for long outstanding great balance in outstanding premium account and examine the reason for policies not being issued or outstanding premium not adjusted against amount due. So long pending great balance ఎందుకుంది అవుట్స్టాండింగ్గా ప్రీమియంలో? అండ్ ఇప్పుడు మనకి ప్రీమియం అంటే ఇన్కమ్, మనకి అవుట్స్టాండింగ్ ప్రీమియం అకౌంట్లో క్రెడిట్ ఉందంటే మనం పేయబుల్ ఉంది. ఎందుకు పేయబుల్ ఉందనేది తెలుసుకోవాలి అండ్ రీజన్ని తెలుసుకోవాలి. పాలసీస్ ఆర్ నాట్ బీయింగ్ ఇష్యూడ్, పాలసీస్ని ఎందుకు ఇష్యూ చేయలేదు. అండ్ అవుట్స్టాండింగ్ ప్రీమియం నాట్ అడ్జస్టెడ్ అగైనెస్ట్ అమౌంట్ డ్యూ, ఎందుకు అడ్జస్ట్ చేయలేదని తెలుసుకోండి. ఫస్ట్ ఎంక్వైరీ చేసినాము. నెక్స్ట్ స్క్రూటినైజ్ అండ్ రివ్యూ కంట్రోల్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ అండ్ దేర్ నేచర్ షుడ్ బి ఎంక్వైర్డ్. అంటే డెబిట్ అంటే ఏమి? ఇప్పుడు మనకి ఇన్కమ్ వస్తున్నట్లు. సో ఇన్కమ్ వస్తున్నప్పుడు కంట్రోల్ ఎట్లా చేస్తున్నారు అనేది చూసుకోండి. దాన్ని స్క్రూటినైజ్ చేయండి, దాన్ని రివ్యూ చేసుకోండి, ఎంక్వైరీ చేయండి. సో ఫస్ట్ క్రెడిట్ బ్యాలెన్స్ అవుట్స్టాండింగ్ ప్రీమియంకి లాంగ్ పెండింగ్ ఎందుకుందనేది తెలుసుకున్నాం. సెకండ్ వచ్చేసి కంట్రోల్ అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ రివ్యూని చేస్తున్నాము అండ్ దేర్ నేచర్ షుడ్ బి ఎంక్వైర్డ్. నెక్స్ట్ ఎగ్జామిన్, ఒకవేళ డెబిట్ కాదు క్రెడిట్ కాదు ఇన్ఆపరేటివ్గా ఉంది, ఇన్ఆపరేటివ్ బ్యాలెన్సెస్ అండ్ ట్రీట్మెంట్ గివెన్ ఫర్ ఓల్డ్ బ్యాలెన్స్ విత్ రిఫరెన్స్ టు కంపెనీ రూల్స్. సో వాటిని ఎట్లా ఉంది అనేది ఎగ్జామిన్ చేయండి. నెక్స్ట్ ఎంక్వైరీ ఇంటూ ద రీజన్ ఫర్ రిటైనింగ్ ద ఓల్డ్ బ్యాలెన్స్. సో ఓల్డ్ బ్యాలెన్సెస్ని రిటైనింగ్ చేస్తే ఎందుకు చేసినారు అనేది రీజన్ని ఎంక్వైరీ చేయండి. నెక్స్ట్ వెరిఫై ఓల్డ్ డెబిట్ బ్యాలెన్సెస్ విచ్ మే రిక్వైర్డ్ ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్స్. నోట్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మే బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఇన్ దిస్ రిగార్డ్. సో ఓల్డ్ బ్యాలెన్సెస్కి ప్రొవిజన్ ఎట్లా చేసినారు, ఓల్డ్ బ్యాలెన్సెస్ని అడ్జస్ట్మెంట్ ఎట్లా చేస్తున్నారు, వాటికి సంబంధించి నోట్స్లో ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇచ్చినారో వాటి గురించి తెలుసుకోండి. నెక్స్ట్ చెక్ ఏజ్ వైజ్ అంటే మీరు మేల్స్ ఫీమేల్స్ ఆ పర్సన్స్ ఎవరైతే వాళ్ళ యొక్క ఏజ్ని చెక్ చేయడం కాదు. ఏజ్ వైజ్ అంటే ఇక్కడ 6 months ఉందా, 1 year ఉందా, 3 years ఉందా, 4 years ఉందా, 5 years ఉందా, ఆ ఏజ్ వైజ్ చూసుకోవాలి. అంటే మన దానిలో అంటే మన దానిలో ఎంట్రీ ఎప్పుడైంది, ఆ ఎంట్రీ నుంచి ఎన్ని డేస్ ఉంది, అది ఏజ్ వైజ్ చెక్ చేసుకోవాలి. అండ్ సెక్టర్ వైజ్ అనాలిసిస్ ఆఫ్ అవుట్స్టాండింగ్ ప్రీమియం. నెక్స్ట్ వెరిఫై ద వెదర్ అవుట్స్టాండింగ్ ప్రీమియం హ్యాస్ సిన్స్ బీన్ కలెక్టెడ్. సో ఎంత నుంచి అవుట్స్టాండింగ్ ప్రీమియం ఉంది, ఎప్పటి నుంచి కలెక్ట్ చేసుకోవాల్సినది ఉంది, అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ అడ్వకేట్ బ్యాంక్ గ్యారంటీ. సో ఒక ప్రీమియం అనేది అవుట్స్టాండింగ్ ఉంటే దానికి అడ్వకేట్ బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఉందా, ఆర్ ప్రీమియం డిపాజిట్ చేసినారు ఫర్ అవుట్స్టాండింగ్ ప్రీమియంకి డిపాజిట్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అవుట్స్టాండింగ్కి సంబంధించి క్రెడిట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, తర్వాత ఇన్ఆపరేటివ్ బ్యాలెన్సెస్ ఏమైనా వాటి చూసుకోవాలి. లాంగ్ పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమున్నాయి, ఓల్డ్ బ్యాలెన్సెస్ ఏమున్నాయి అండ్ ఏజ్ వైజ్గా సెక్టర్ వైజ్గా అనలైజ్ చేసుకోండి. అండ్ దానికి సంబంధించి బ్యాంక్ గ్యారంటీస్ ప్రాపర్గా ఉన్నవా లేవా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th one. ABC and Co. A chartered accountant firm or the auditor of GST Life Insurance Company enumerate the steps to be taken while verifying the investment. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏమి? ఇన్వెస్ట్మెంట్ మనం ఎప్పుడు చేస్తాము? ఇప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీకి 3 వస్తుందో, సో 3 వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏమి చూసుకోవాలి? 3 పాయింట్స్ చూసుకుంటా పోవాలి. ఫస్ట్ పాయింట్స్లో ఏం చూసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ స్ట్రక్చర్లో అడ్వకేట్గా సెగ్రిగేట్ చేస్తున్నారా లేదా డ్యూటీస్ని? ఎవరెవరికి సెగ్రిగేట్ చేయాలి? అడ్వకేట్గా అంటే 3కి. సో మనం 3 డిస్కస్ చేస్తాం, ఎందుకంటే 3 వచ్చినప్పుడే ఇన్వెస్ట్మెంట్కి పోదాం కదా. దీనిలో ఫస్ట్ ఫ్రంట్ ఆఫీస్ పోవాలి, తర్వాత మిడ్ ఆఫీస్కి పోవాలి, తర్వాత బ్యాక్ ఆఫీస్కి పోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ క్లియర్డ్. సో మేనేజ్మెంట్ స్ట్రక్చర్కి సంబంధించి అడ్వకేట్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫ్రంట్ ఆఫీస్కి సంబంధించి ఫ్రంట్ ఆఫీస్, మిడ్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్, ఈ 3 చూసినాము. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో రివ్యూ ఆఫ్ ఇన్సూరెన్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP
చెక్ చేయండి. విచ్ ప్రిస్క్రైబ్ బై ద ఐఆర్డి రెగ్యులేషన్స్ అండ్ రిక్వైర్డ్ టు కవర్ ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ప్రాసెస్ అండ్ పాలసీస్. సో మనం ఇక్కడ చూసుకోవాల్సినది ఏమి, ప్రొసీజర్ ఏముంది, ఎస్ఓపి ప్రొసీజర్ ఏముంది, దాని యొక్క ప్రాసెస్ ఏముంది, తర్వాత లాస్ట్ పాయింట్ ఏమి, పాలసీస్ ఏం పెట్టినారు అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రివ్యూ ద ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. సో ఇన్వెస్ట్మెంట్ పాలసీకి సంబంధించి ఏం చెక్ చేయాలి, ఫంక్షనింగ్స్ ఎట్లున్నాయి, దాని యొక్క స్కోప్ ఎట్టుంది, దాని యొక్క కమిటీ ఏం చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కమిటీ అనేది ఇన్సూరెన్స్ పాలసీ చేసేటప్పుడు వీటిని రివ్యూ చేసుకోవాలి. నెక్స్ట్ కంప్లైంట్స్ ఆఫ్ all investment regulations, various other circulars specified by IRDA and other regulations, so specified by Insurance Act 1938. సో మనం ఏం చేసుకోవాలి, ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి రెగ్యులేషన్స్ ఏమున్నాయి, వేరియస్ సర్క్యులర్స్ ఏమున్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ ఇన్సూరర్స్. సో ఇన్సూరర్స్ వాళ్ళ యొక్క లాస్ అయితే రికవరీ ఏముంది, బ్యాకప్స్ ఏమున్నాయి, కంటింజెన్సీ ప్లాన్స్ ఏమున్నాయి. సో రికవరీ ప్లాన్స్ ఏమున్నాయి అండ్ బ్యాకప్ ప్లానింగ్స్ ఏమున్నాయి అండ్ కంటింజెన్సీ ప్లాన్స్ ఏమున్నాయి వీటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ రివ్యూ ద యాక్సెస్ కంట్రోల్స్ ఏమున్నాయి, ఆథరైజేషన్ ఏముంది అండ్ డీల్ ఎగ్జిక్యూషన్ ఎట్లా చేస్తున్నారు. సో ఎట్లా యాక్సెస్ చేస్తున్నారు, ఎట్లా ఆథరైజేషన్ చేస్తున్నారు, ఆర్డర్స్ని ఎట్లా ఎగ్జిక్యూటింగ్ చేస్తున్నారు, ఆథరైజేషన్ ఎట్లా చేస్తున్నారు, కంట్రోల్స్ని ఆథరైజేషన్ ప్రాసెస్ని ఎట్లా ఆర్డర్ చేస్తున్నారు, ఆర్డర్స్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్ని రివ్యూ చేయండి. ఇందులో ఏమి, సిస్టమ్ టు ట్రాక్ ఫండ్స్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడరింగ్ ద సెటిల్మెంట్ అండ్ అబ్లిగేషన్స్. సో క్యాష్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏమేమి చేసుకోవాలి అంటే సెటిల్మెంట్ ఎట్లుంది, సబ్స్క్రిప్షన్ ఎట్లా తీసుకున్నారు, రిడెంప్షన్ ఎట్లా చేస్తున్నారు, ఈ మూడింటిని చెక్ చేసుకోవాలి. సబ్స్క్రిప్షన్, రిడెంప్షన్ ఆఫ్ యూనిట్స్. ద సిస్టమ్ should be validated not to accept the commitment and beyond the availability of funds, restrict short sales. నెక్స్ట్ సో మనం ఏం చూస్తున్నాము, మూడు చూస్తున్నాము. నెక్స్ట్ ensure the system is able to automatically monitor various regulatory లిమిట్స్ ఆన్ ఎక్స్పోజర్ అండ్ రేటింగ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇవి రెగ్యులేటర్స్ని అండ్ తర్వాత రేటింగ్స్ని ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుండాలి. నెక్స్ట్ తర్వాత రీఫండ్ ఆఫ్ ఫండ్ వైజ్. సో ఫండ్ వైజ్గా మనం రీకన్సిలేషన్ ఏమేమి చెక్ చేయాలి, అకౌంట్ ఎట్లుంది అండ్ బ్యాంక్ ఎట్లుంది, కస్టోడియన్ రికార్డ్స్ ఎట్లున్నాయి వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్ స్ప్లిట్ ద బిట్వీన్. సో ఆ పాలసీస్ని మనం స్ప్లిట్ చేయాలి, ఎట్లా షేర్ హోల్డర్స్ ఫండ్స్ అని అండ్ పాలసీ హోల్డర్ ఫండ్స్ అని అండ్ ఇయర్ మార్కెట్ ఫండ్స్ అని ఇట్లా మూడింటిగా డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రివ్యూ ద అరేంజ్మెంట్, రీకన్సిలేషన్ అండ్ ఇన్సూరెన్స్ కస్టడీ హోల్డింగ్స్. సో అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి, ఎట్లా హోల్డింగ్ చేస్తున్నారు అండ్ ఎట్లా వాళ్ళు కస్టోడియన్కి పెట్టుకుంటున్నారు అంటే రీకన్సిలేషన్ చేసుకోండి, హోల్డింగ్ ఎట్లుంది, దాని రికన్సిలేషన్ ఎట్లుంది, అరేంజ్మెంట్ ఎట్లుంది. నెక్స్ట్ రివ్యూ అండ్ చెక్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ ఎట్లుంది, వాల్యుయేషన్ పాలసీ. సో అకౌంటింగ్ ఎట్లుంది ఇన్వెస్ట్మెంట్కి, దాని యొక్క వాల్యుయేషన్ ఎట్లా చేస్తున్నారు, అకౌంటింగ్, వాల్యుయేషన్ అండ్ కంట్రోల్స్ ఎట్లున్నాయి ఆ మూడింటిని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కంట్రోల్స్ వచ్చేసి రిస్క్కి ఎట్లుంది కంట్రోల్స్ చూసుకోవాలి. రిస్క్లో 3 రకాల రిస్క్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మార్కెట్ రిస్క్ అండ్ లిక్విడిటీ రిస్క్ అండ్ సెటిల్మెంట్ రిస్క్. సో మార్కెట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ అండ్ సెటిల్మెంట్ రిస్క్. నెక్స్ట్ డిటర్మైన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ యాక్టివిటీస్ అవుట్సోర్స్ అండ్ కంట్రోల్ ఓవర్ సచ్ యాక్టివిటీస్. సో అవుట్సోర్స్ ఏమన్నా ఉన్నవా, ఇన్సైడ్ ఏమున్నవి అండ్ అవుట్ సైడ్కి ఇచ్చిన దాని మీద కంట్రోల్స్ ఎట్లున్నాయి చూసుకోండి. నెక్స్ట్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్, నెట్ అసెట్ వాల్యూ కంప్యూటేషన్ ఎట్లా చేస్తున్నారు, డిక్లరేషన్ ఎట్లా చేస్తున్నారు, ఎన్ఏవిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ వేరియస్ సిస్టమ్స్ ఇంటర్ఫేసెస్, సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా బిట్వీన్ ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ సిస్టమ్స్. సో ఫ్రంట్ ఆఫీస్కి, బ్యాక్ ఆఫీస్కి, మిడ్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా ఫ్లో అవుతున్నది అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ డేటా ఫ్రమ్ పిఎంఎస్ టు ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ సిస్టమ్. సో పిఎంఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ సిస్టమ్కి ఎట్లా ఫ్లో అవుతుంది డేటా అండ్ కంట్రోల్స్ ఎట్లున్నాయి అంటే పర్సన్ ఎట్లా డీల్ చేస్తున్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ ఎట్లా చేస్తున్నారు అండ్ ఫ్రంట్ రన్నింగ్ ఎట్లా అవుతుంది. సో డీల్ చేసేవాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారు, పర్సన్ని ఎట్లా డీల్ చేస్తున్నాం, ఇన్సైడర్ ట్రేడింగ్ ఎట్లా జరుగుతుంది అండ్ ఫ్రంట్ అంటే బయట ప్రొజెక్షన్ ఎట్లా అవుతుంది అనేది చూసుకోవాలి. సో అన్నీ మూడుగా చూసుకోవాలి, ఎందుకంటే 3 వచ్చినప్పుడే ఇన్వెస్ట్మెంట్స్కి పోతారు కాబట్టి. నెక్స్ట్
briefly explain the policies, lapse and revival in case of life insurance company and role of auditor in verifying the same. సో ఏం చెప్పాలి, పాలసీ ల్యాప్స్ అండ్ రివైవల్ వాటి గురించి చెప్పాలి. పాలసీ ల్యాప్స్ అంటే ఏమి, రివైవల్ అంటే ఏమి. పాలసీ ల్యాప్స్ అంటే ఫస్ట్ ల్యాప్స్ అంటే ఈజ్ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ పాలసీ ఓనింగ్ టు నాన్ పేమెంట్ ఆఫ్ ప్రీమియం డ్యూస్. సో ఏవైతే ఓనింగ్ ఉన్నావో, లైబిలిటీస్ ఉన్నావో అది పే చేయలేదు, నాన్ పేమెంట్ ఆఫ్ ప్రీమియం డ్యూస్ని పే చేయలేదు. ద టర్మ్ ల్యాబ్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద ఇన్సూరెన్స్ లెజిస్ట్రేషన్. మనకి ల్యాబ్స్ అనేది ఇన్సూరెన్స్ లెజిస్ట్రేషన్ ఎక్కడ మనకి డిఫైన్ చేయలేదు. అండ్ ఎక్సెప్ట్ స్టేటింగ్ దట్ పాలసీ విచ్ హ్యావ్ అక్వైర్డ్ ఏ సరెండర్ వాల్యూ షెల్ బీ కెప్ట్ అలైవ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ పేడ్ అప్ సమ్ అష్యూర్డ్ వైడ్ సెక్షన్ 113(2) ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. సో ల్యాబ్స్ అంటే ఫస్ట్ ఒక పాలసీ డిస్కంటిన్యూ కావడం, ఏది నాన్ పేమెంట్ ఆఫ్ ప్రీమియంని విత్ ఇన్ డ్యూస్లో పే చేయకపోవడం వల్ల పాలసీ అనేది డిస్కంటిన్యూ వస్తుంది. దాన్ని మనం ల్యాబ్స్ అంటాము. ఈ ల్యాబ్స్ అనే దాన్ని మనకి ఇన్సూరెన్స్ లెజిస్లేషన్లో ఎక్కడ చెప్పలేదు. ఎక్సెప్ట్ స్టేటింగ్ దట్ ఏ పాలసీ విచ్ హ్యావ్ అక్వైర్డ్ ఏ సరెండర్ వాల్యూ షెల్ బీ కెప్ట్ అలైవ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ పేడ్ ఆఫ్ సమ్ అష్యూర్డ్. సో ఎంతైతే నువ్వు సమ్ అష్యూర్ చేసి ఉంటావో అంతవరకు మాత్రమే నీ యొక్క సరెండర్ వాల్యూ అనేది అక్వైర్ అలైవ్లో ఉంటుంది. అలైవ్లో ఉంటుంది అంటే ఏమి, లీవ్లో ఉంటుంది అంటే ఆగిపోదు. ల్యాబ్స్ కాదు, డిస్కంటిన్యూ కాదు, అప్ టు సరెండర్ వాల్యూ పేడప్ చేసిన సమ్ అష్యూర్డ్ వరకు మాత్రమే. ఎంతైతే నువ్వు పే చేసి ఉంటావో, నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1 lakh ప్రీమియం ఉంది. 1 lakh ప్రీమియంలో నువ్వు 25,000 ప్రీమియం పే చేసినావు. సో 25 వరకు మాత్రమే నీకు అలైవ్లో ఉంటుంది. రిమైనింగ్ 75కి సంబంధించిన ప్రీమియంది ల్యాబ్స్ అయిపోతుంది ఆర్ డిస్కంటిన్యూయన్స్ అయిపోతుంది. of 113 of Insurance Act 1938 in order to keep life insurance policy in force. సో ఇన్ ఫోర్స్లో పెట్టాలి అంటే ద పాలసీ హోల్డర్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ప్రీమియమ్స్ వెన్ డ్యూ ఎయిదర్ మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, యాన్యువల్లీ కానీ ఆర్ బయో యాన్యువల్లీ కానీ. ఫోర్స్లో పెట్టాలి అంటే వాళ్ళు రెగ్యులర్గా పేమెంట్ చేయాలి. మంత్లీ పేమెంట్ చేయాలా, క్వార్టర్లీ పేమెంట్ చేయాలా, యాన్యువల్లీ పేమెంట్ చేయాలా, ఆ బయో యాన్యువల్గా పేమెంట్ చేయాలనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పేమెంట్ ఈజ్ మిస్డ్ ద ఇన్సూరర్ అలౌడ్ ఏ పీరియడ్ ఆఫ్ 15 to 30 days. సో ఒకవేళ ఫోర్స్లో ఉన్నారంటే విత్ ఇన్ డ్యూ డేట్ లోపల పేమెంట్ చేయాలి. విత్ ఇన్ డ్యూ డేట్ లోపల పే చేయకుంటే ఒక 15 to 30 days టైం అనేది ఇస్తారు. ఇట్లా టైం ఇచ్చేదాన్ని మనం ఏమంటామంటే గ్రేస్ డేస్ అంటాము, గ్రేస్ పీరియడ్ అంటాము. Days from the premium due date for making the payment. This period is termed as grace period. If the policyholder does not make the payment within the grace period, the policy gets lapsed. Thus payment within the grace period is deemed to be payment on due date. So within grace date లో కూడా నువ్వు పేమెంట్ చేస్తే దాన్ని కూడా మనం ఏమంటాము, దాన్ని కూడా మనం విత్ ఇన్ డ్యూ డేట్లోనే పేమెంట్ చేసినామంటాము. సో జస్ట్ ఏ సెకండ్. సెకండ్ ఇయర్ కొంచెం డౌట్. ఓకే డన్, బ్యాక్. ఓకే, కమ్ టు ద పాయింట్. నెక్స్ట్ విత్ ఇన్ డ్యూ పేమెంట్ చేస్తే కూడా మనం గ్రేస్ డేట్లో పేమెంట్ చేస్తే కూడా దాన్ని కూడా మనం ఏమంటాము, విత్ ఇన్ డ్యూ డేట్లో పేమెంట్ చేసినట్టునే చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ల్యాప్సేషన్ ఎఫెక్ట్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, ద పాలసీ హోల్డర్, ఏజెంట్స్ అండ్ ఇన్సూరర్స్. సో పాలసీ హోల్డర్ కానీ, ఏజెంట్స్ కానీ, ఇన్సూరర్ కానీ ఏ ల్యాప్సీ పాలసీస్ సీజెస్ టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ టు బి హైర్డ్ insured if forfeits the benefits under the policy and cost of new policy is higher. సో ల్యాప్సేషన్ ఎఫెక్ట్ ఉంటుందంటే ఆల్ స్టేక్ హోల్డర్స్కి, పాలసీ హోల్డర్ ఎవరున్నారు, ఏజెంట్స్ ఎవరున్నారు, ఇన్సూరర్ ఎవరున్నారు, వీటన్నిటిని చూసుకొని అండ్ ల్యాప్స్ పాలసీని సీజ్ చేస్తాము. ఏవి సీజ్ అంటే ఏమి, స్టాప్ చేయడం, డిస్కంటిన్యూయన్స్ చేయడం. ప్రొవైడెడ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ టు బి ఇన్సూర్డ్ ఇఫ్ ఫర్ఫిట్ ద బెనిఫిట్ అండర్ ద పాలసీ అండ్ కాస్ట్ ఆఫ్ న్యూ పాలసీ హీజ్ హయ్యర్. సో ఏమైనా ఎగ్జిస్టింగ్ పాలసీని నువ్వు స్టాప్ చేసి మళ్ళీ నువ్వు కొత్త పాలసీకి పోతే కొత్త పాలసీ యొక్క అమౌంట్ అనేది వేరే ఉంటుంది, దాని కాస్ట్ అనేది నీకు ఎక్కువ అవుతుంది. సో అప్లికేషన్ ఫీ పెట్టుకోవాలి, మళ్ళీ స్టార్టింగ్ అమౌంట్ పెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీ పెట్టుకోవాలి, అండ్ స్కీమ్స్ అనేది చేంజ్ అయి ఉంటాయి, అవంతానికి కాస్ట్ అనేది ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ ఏజెంట్ డు నాట్ గెట్ రెన్యువల్ ప్రీమియం కమిషన్ ఇఫ్ ద పాలసీ ఈజ్ ల్యాప్స్డ్. సో ఒకవేళ ఏదైనా పాలసీ ల్యాప్స్ అయిందనుకోండి, ఆ ఏజెంట్ కమిషన్ ఎవరైతే ఉంటాడో ఆ పర్సన్ రెన్యువల్ ప్రీమియం కమిషన్ అనేది తీసుకోడు. నెక్స్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద పాలసీ stipulate that where the premium is not paid
within the grace period, the policy lapses but may be reviewed during the lifetime of the life assured. Some insurers do not allow revival if the policy has remained in lapsed condition for more than 5 years. సో ఎవరైతే రివైవల్ చేసుకోకుంటే అది ల్యాప్స్ కండిషన్ మోర్ దెన్ 5 years కన్నా ఉంటే అది ల్యాప్స్ అయిపోతుంది. And this is because the possibility that the arrears of premium on such policy would be too high and that would be better to take out a fresh policy. సో ఒక 5 years 6 years అట్నే పెడితే ఆ పేమెంట్ చేసే ప్రీమియం కంటే కొత్త ప్రీమియం తీసుకోవడం బెటర్ అని అనుకుంటారు. నెక్స్ట్, ద ఇన్సూరర్ షుడ్ హ్యావ్ టేకెన్ పర్సిస్టెంట్ measure for monitoring receipt of renewal premium within the due date. In case of most of insurers, policy lapsation is tracked over పిఎంఎస్తో పాలసీ ల్యాప్సేషన్ ఎట్లా ట్రాక్ చేస్తాము, పిఎంఎస్తో ట్రాక్ చేస్తాము. వేర్ ఇన్ ప్రీమియం డ్యూ డేట్స్ ఆర్ మానిటర్డ్ బై ద సిస్టమ్ వన్స్ ఇనిషియల్ డేటా ఆఫ్ ద పాలసీ ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద సిస్టమ్. సో ఇన్సూరర్ షుడ్ బి టేకెన్ పర్సిస్టెంట్ చూసుకుంటాము. మెథడ్ ఫర్ మానిటరింగ్ రిసిట్ ఆఫ్ రెన్యువల్ ప్రీమియం విత్ ఇన్ ద డ్యూ డేట్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ఇన్సూరర్స్ policy lapsation is tracked over the PMS, wherein the premium due dates are monitored by the system once initial data of the policy is entered in the system. Next, role of auditor. The primary objectives of the auditor is to check and confirm that due dates are recorded and monitored properly and policies are marked as lapsed on non-receipt of renewal premium within the due date or grace period. In case of revival request, whether advocate checks are in place for receipt of outstanding amount and advocate documents are obtained before reviving the policy. So role of auditor ఏమన్నా ల్యాప్స్ అయినవా అండ్ దాని యొక్క డ్యూ డేట్ని చెక్ చేసుకోండి, మానిటర్ని ప్రాపర్లీగా చెక్ చేసుకోండి. అండ్ ఏమైనా అమౌంట్స్ ల్యాప్స్ అయిపోయింటే అడ్వకేట్ చెక్ ఇన్ ప్లేస్ రిసీట్ ఆఫ్ అవుట్స్టాండింగ్ అమౌంట్ అండ్ అడ్వకేట్ డాక్యుమెంట్స్ ఆర్ అప్టెన్ బిఫోర్ రివైవింగ్ ద పాలసీ. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 20. You are been appointed to carry out the audit of Sky Insurance Company Limited for the financial year 1930. In the course of your audit, you are observed that commission paid to agent ఎవరికి కమిషన్ పేడ్ టు ఏజెంట్ కాన్స్టిట్యూట్ మేజర్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద కంపెనీ. ఎన్యూమరేట్ ద ఆడిట్ కన్సర్న్ ద ఆడిటర్ ఆఫ్ ద అసెషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఆడిటర్ టు ఎన్ష్యూర్ దట్ కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ యాజ్ వెల్ ఇన్ ఫార్స్. సో ఏం లేదు బా, కమిషన్ని నువ్వు పే చేస్తున్నావు ఇన్సూరెన్స్ కంపెనీ అనేది, దాన్ని నువ్వు ఆడిట్ చేయాలి. ఏమేమి చెక్ చేయాలి, రూల్స్ ఆఫ్ ఆడిటర్స్ ఏమి అనేది ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ roles of auditors వచ్చేసి the auditor should inter alia do the following for verification of commission. Ensure that commission brokerage is not paid in excess of the limit specified by IRDA. సో IRDA ఏవైతే రేట్ని స్పెసిఫై చేసిందో ఆ రేట్ని నువ్వు క్రాస్ కాకూడదు. Ensure that commission brokerage is paid as per the rates with the agent and rates filed with the IRDA. సో కమిషన్ బ్రోకరేజ్ ఎట్లా పే చేయాలి, రేట్స్ విత్ ద ఏజెంట్ అండ్ రేట్స్ ఫైల్డ్ విత్ ద ఐఆర్డిఏ. సో ఐఆర్డిఏతో ఫైల్ చేసిన రేట్స్ని మనం కమిషన్ని పే చేయాలి, ఎక్సెస్గా పేమెంట్ చేయకూడదు. అండ్ ఎన్ష్యూర్ దట్ ద ఏజెంట్ ఆర్ బ్రోకర్ ఈజ్ నాట్ ఎన్ష్యూర్ దట్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్ ఈజ్ పేడ్ టు ద ఏజెంట్ బ్రోకర్ హూ ఈజ్ సొలిసిటెడ్ ద బిజినెస్. సో ఎవరైతే బిజినెస్ని సొలిసిట్ చేస్తారో అంటే నీ యొక్క ఇన్సూరెన్స్ బిజినెస్ని ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తారో వాళ్ళకే నువ్వు కమిషన్ని పే చేయాలి. అండ్ ఎన్ష్యూర్ దట్ ద ఏజెంట్ బ్రోకర్ ఈజ్ నాట్ బ్లాక్ లిస్ట్ బై ఐఆర్డిఏఐ అండ్ ఈజ్ నాట్ టర్మినేటెడ్ ఫర్ ఫ్రాడ్. సో బ్లాక్ లిస్ట్ అయి ఉండకూడదు, ఆ ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్ బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. అండ్ నాట్ టర్మినేట్ ఫర్ ఫ్రాడ్, సో ఫ్రాడ్కి టర్మినేట్ చేసి ఉండకూడదు. అండ్ వాచ్ డిస్బర్స్మెంట్ ఎంట్రీస్ విచ్ రిఫరెన్స్ టు ద డిస్బర్స్మెంట్ వోచర్స్ విత్ కాపీస్ ఆఫ్ కమిషన్ బిల్స్ అండ్ కమిషన్ స్టేట్మెంట్. సో కమిషన్ బిల్స్ కమిషన్ స్టేట్మెంట్ని చూసుకోండి, ఎప్పుడు డిస్బర్స్మెంట్ ఎంట్రీస్ని చెక్ చేయండి. కమిషన్ స్టేట్మెంట్లో కమిషన్ బిల్స్తో కాపీస్ని చూసి డిస్బర్స్మెంట్ ఎంట్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి. కమిషన్ పే చేసినట్టు ఒక ఎంట్రీ అనేది పాస్ చేయాలి, అది నువ్వు వచ్చేయి ఏదాంతో కమిషన్ స్టేట్మెంట్తో ఆ కమిషన్ బిల్స్తోని. నెక్స్ట్, టెస్ట్ చెక్ కరెక్ట్నెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ అలౌడ్. ఏదైతే అమౌంట్ని అలో చేసినామో దాన్ని టెస్ట్ చెక్ చేయి, కరెక్ట్నెస్ పేమెంట్ చేసినా లేదా. స్క్రూటినైజ్ ద ఏజెంట్ లెడ్జర్ అండ్ ద బ్యాలెన్సెస్. ఎగ్జామిన్ అకౌంట్ హ్యావింగ్ డెబిట్ బ్యాలెన్స్ ఇఫ్ ఎనీ అండ్ అప్టైన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద సేమ్. Necessary rectification of accounts and other remedial actions have to be considered. Check whether commission outgo for the period under audit been duly accounted. So commission ఏదైతే outgo ఉందో ఫర్ ద పీరియడ్కి దాన్ని ఆడిట్ చేయి, ప్రాపర్గా అకౌంటింగ్ చేయి. అది క్వశ్చన్ నెంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. Your audit assistant
seeks your help in checking the claim liability of Bharat Insurance Company Limited and wants to know the registers and records which they should obtain and review in this regard. So claim liability claim చేస్తున్నాము claim liability of Bharat Insurance Company Limited and wants to know the registers and records which should obtain and review on this regards. సో క్లైమ్స్ లైబిలిటీ ఏముందనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ. సో క్లైమ్స్కి సంబంధించి ఫస్ట్ ఏ డిమాండ్ ఫర్ పేమెంట్ ఆఫ్ పాలసీ బెనిఫిట్ బికాస్ అకరెన్స్ ఆఫ్ ఇన్సూర్డ్ ఈవెంట్ ఈజ్ నోన్ యాజ్ క్లైమ్. సో ఒక బెనిఫిట్ ఉంది, పాలసీ ఆఫ్ బెనిఫిట్కి పేమెంట్ ఉంది, డిమాండ్ ఉంది మనకి. ఇప్పుడు మనం డిమాండ్ పే చేయాల్సినది ఉంది. డిమాండ్ ఫర్ పేమెంట్ ఆఫ్ పాలసీ బెనిఫిట్ బికాస్ ద అకరెన్స్ ఆఫ్ ఇన్సూర్డ్ ఈవెంట్ ఈజ్ నోన్ యాజ్ క్లైమ్. సో ప్రీమియం అంటే మనకి ఇన్కమ్, క్లైమ్ అంటే మనకి ఎక్స్పెండిచర్. సో మనకి ఎక్స్పెండిచర్ పే చేయాల్సినది ఉంది, పేమెంట్ డిమాండ్ ఉంది. ఇప్పుడు మనకి ఇన్సూర్డ్ ఈ నోన్ యాజ్ క్లైమ్ అంటాము. ఈ మనకి లైబిలిటీ ఎప్పుడు వస్తుంది, మనకి ఒక ఈవెంట్ అనేది జరిగినప్పుడు. సో ఇన్సూర్డ్ వచ్చేది మనకి ఈవెంట్, దానివల్ల మనకి లైబిలిటీ అనేది వస్తుంది. సో ఆ లైబిలిటీని మనం క్లైమ్ అంటాము. క్లైమ్ ఈజ్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఈజ్ ప్రైమర్లీ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇండెమినిటీ. జనరల్గా అయితే ఇండెమినిటీగా ఉంటుంది. దట్ ఈస్ రీఇంబర్సింగ్ ద లాస్ ఇంకర్డ్ టు ద పాలసీ హోల్డర్. సో రీఇంబర్సింగ్ చేయాలి లాస్ని ఇంకర్డ్ టు ద పాలసీ హోల్డర్. కాస్ట్ ఆఫ్ క్లైమ్స్ టు ద కంపెనీ ఇంక్లూడ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ క్లైమ్స్. సో కాస్ట్ ఆఫ్ క్లైమ్స్ ఎట్లుంటాయి, కంపెనీకి ఆల్ ఎక్స్పెన్సెస్ని ఇంక్లూడ్ చేయాలి, సెటిల్మెంట్ ఆఫ్ క్లైమ్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంటర్నల్ కంట్రోల్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ క్లైమ్స్ టు ఎన్ష్యూర్ దట్ ఓన్లీ బోనఫైడ్ క్లైమ్స్ ఆర్ పేడ్ అండ్ దట్ ద క్లైమ్స్ పేడ్ do not exceed the value of loss incurred and or do not exceed the sum insured. Cost of claims are properly recorded and disclosed in the financial statements. సో ఇంటర్నల్ కంట్రోల్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి ఓవర్ క్లైమ్స్కి సంబంధించి టు ఎన్ష్యూర్ దట్ ఓన్లీ బోనఫైడ్ క్లైమ్స్ మాత్రమే పే చేయాలి అండ్ క్లైమ్స్ పేడ్ do not exceed the value of loss incurred or do not exceed the sum insured. సో క్లైమ్స్ ఎట్లా ఉండాలి, నువ్వు ఏదైతే ప్రీమియంస్ని పే చేస్తున్నామో ఆ ప్రీమియం అమౌంట్ యొక్క సమ్ ఇన్సూర్డ్ ఎంత ఉందో ఆ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్ని ఎక్సీడ్ కాకూడదు క్లైమ్ పేమెంట్ చేసేది. అండ్ ఆ కాస్ట్ ఆఫ్ క్లైమ్ని ప్రాపర్లీ రికార్డ్ చేసుకోవాలి అండ్ డిస్క్లోజ్ చేసుకోవాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ప్రాపర్లీగా. నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ కాస్ట్ క్లైమ్. సో కాంపోనెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్లైమ్ to an insurer compromises the claims under policies and claim settlement cost. So claims under policies compromises the claims paid for losses incurred and those estimated or anticipated claim pending settlement under the policy. So settlement cost of claims includes the settlement of cost of claims ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, సర్వేయర్ ఫీ ఇంక్లూడ్ అవుతుంది, లీగల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాయి ఎక్సెట్రా. ఏ లయబిలిటీ ఫర్ అవుట్స్టాండింగ్ క్లైమ్స్ షుడ్ బి బాట్ టు అకౌంట్ ఆన్ ద ఫాలోయింగ్. సో కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్లైమ్స్లో ఏమేమి ఉంటాయి, కాంప్రమైజ్ వచ్చేసి పాలసీస్, క్లైమ్ సెటిల్మెంట్ కాస్ట్లు అండ్ క్లైమ్స్ అండర్ పాలసీస్ కాంప్రమైజ్లో క్లైమ్స్ ఏవైతే పే చేస్తామో లాస్ ఏమైతే ఇంక్లూడ్ అవుతామో ఎస్టిమేట్ చేయాల్సినది ఉంటుంది. యాంటిసిపేటెడ్ క్లైమ్స్ ఉన్నాయి, పెండింగ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి, సెటిల్మెంట్ కాస్ట్ ఆఫ్ క్లైమ్స్ ఉన్నాయి లైక్ సర్వేయర్ ఫీజు, లీగల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఎంత అవుతుంది అనేది అవుట్స్టాండింగ్ క్లైమ్ అనేది తీసుకొని రావాలి. దీనికి సంబంధించి లయబిలిటీ అనేది not only the present value, it includes future payment in relation to unpaid reported claims and claims incurred but not reported. సో ఏవైతే నువ్వు క్లైమ్స్ ఇంకర్ అయినావో బట్ నాట్ రిపోర్టెడ్ యాజ్ అండ్ డేట్కి రిపోర్ట్ చేయలేదు, క్లైమ్స్ ఇంకర్ బట్ నాట్ రిపోర్టెడ్, వాటిని కూడా నువ్వు అడ్వకేట్ ప్రొవిజన్గా తీసుకోవాలి. ఇన్క్లూడ్స్ ఇన్ అడ్వకేట్ రిజర్వ్ విచ్ వుడ్ రిజల్ట్ ఇన్ ఫ్యూచర్ క్యాష్ ఆర్ అసెట్ అవుట్గో ఫర్ సెటిలింగ్ లయబిలిటీస్ అగైన్స్ట్ దోస్ క్లైమ్స్. Change in estimated liability represents the difference between the estimated liabilities for outstanding claims in respect of claims under policies, whether due or intimated at the beginning and at the end of the financial period. సో డిఫరెన్స్ చూసుకోండి బిట్వీన్కి ఎస్టిమేటెడ్ లయబిలిటీ ఆఫ్ అవుట్స్టాండింగ్ క్లైమ్స్కి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్లైమ్స్ అండర్ పాలసీస్కి, వెదర్ డ్యూ ఆర్ ఇంటిమేటెడ్ at the beginning and at the end of the financial period. The accounting estimates also includes claim of cost adjust for salvage value if there is sufficient degree of certainty of its realization. సో క్లైమ్ కాస్ట్కి అడ్జస్ట్ చేసుకోండి ఏమైనా సాల్వేజ్ వాల్యూ ఉంటే, సఫిషియంట్ డిగ్రీ ఆఫ్ సర్టినిటీ అనేది ఉండాలి రియలైజేషన్కి సంబంధించి. నెక్స్ట్ రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్. ద ఫాలోయింగ్ రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్ ఆర్ జనరల్లీ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్లైమ్స్. సో క్లైమ్స్ ఇంటిమేషన్ రిజిస్టర్, క్లైమ్స్
పేడ్ రిజిస్టర్. సో క్లైమ్స్ పే చేసేటప్పుడు ఇంటిమేషన్ రిజిస్టర్ చూడాలి, పేడ్ రిజిస్టర్ని చూడాలి, క్లైమ్స్ డిస్బర్స్మెంట్ బ్యాంక్ బుక్ని చూడాలి, క్లైమ్స్ డాక్యుమెంట్స్ని చూసుకోవాలి. నార్మల్లీ కంటైనింగ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. క్లైమ్ డాక్యుమెంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయితే క్లైమ్ ఇంటిమేషన్, క్లైమ్ ఫార్మ్స్, పర్టికులర్ ఫర్ పాలసీ, సర్వే రిపోర్ట్, ఫోటోగ్రాఫ్ షోయింగ్ డ్యామేజ్, రిపేరర్స్ బిల్స్, లెటర్ ఆఫ్ సబ్ ఆర్గనైజేషన్, పాలసీ రిపోర్ట్, ఫైర్ సర్వే రిపోర్ట్, క్లైమ్ సెటిల్మెంట్ నోట్, క్లైమ్ సాటిస్ఫాక్షన్ నోట్, సాల్వేజ్ రిపోర్ట్, సాల్వేజ్ డిస్పోజల్ రిపోర్ట్, క్లైమ్ డిశ్చార్జ్ వోచర్, రిపోర్ట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ అండ్ సాల్వేజ్ రిజిస్టర్. సో ఈ రిజిస్టర్స్ అన్ని చూసుకోవాలి. ఇంటిమేట్ చేస్తున్నప్పుడు ఇంటిమేట్ రిజిస్టరు, పే చేసినప్పుడు పే రిజిస్టరు, డిస్పాచ్ చేసినప్పుడు డిస్పాచ్ రిజిస్ట్మెంట్స్. సో ఒకవేళ అవి వాళ్ళు మీకు క్లైమ్ని ఇంటిమేట్ చేస్తుంటే క్లైమ్ అంటే మీకు లాస్ అయింది, యాక్సిడెంట్ అయింది, ఇంటిమేట్ చేస్తే ఒక ఇంటిమేట్ చూపించింది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక ఫామ్ ఫిల్ చేయాలి అప్లికేషన్కి, అండ్ పర్టికులర్స్ ఆఫ్ పాలసీ, యాక్సిడెంటా, ఫైర్ యాక్సిడెంటా అవి, అండ్ మనం ఒక సర్వే చెప్పాలి, ఆ సర్వే రిపోర్ట్ని, అండ్ ఫోటోగ్రాఫ్ షోయింగ్ డ్యామేజెస్. సో డ్యామేజ్ అయినట్లో ఫోటో చూపించడం, అండ్ రిపేర్స్ ఏమైనా చెప్పించి రిపేర్స్ బిల్స్, అండ్ లెటర్ ఆఫ్ సబ్ ఆర్గనైజేషన్స్, అండ్ పాలసీ రిపోర్ట్స్ ఇన్ కేస్ ఆఫ్ థెఫ్ట్ అయితే, అండ్ ఫైర్ సర్వీస్ రిపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అయితే. నెక్స్ట్ క్లైమ్ సెటిల్మెంట్ నోట్. సో మీరు సెటిల్మెంట్ చేస్తుంటే సెటిల్మెంట్ చేస్తున్నట్టు నోటు, అండ్ ఆ సెటిల్మెంట్కి వాళ్ళు సాటిస్ఫై అయినట్టు సాటిస్ఫాక్షన్ నోటు, అండ్ సాల్వేజ్ రిపోర్ట్, సాల్వేజ్ డిస్పోజల్ నోటు, క్లైమ్ డిశ్చార్జ్ వోచర్, అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్, సాల్వేజ్ రిజిస్టర్. ఇవన్నీ రిజిస్టర్స్ని చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హౌ విల్ యూ వెరిఫై ద కమిషన్ పేయబుల్ టు ఇట్స్ ఏజెంట్. సో ఏజెంట్స్కి పేమెంట్ చేస్తుంటే ఎట్లా చూసుకోవాలి అంటే కమిషన్ పేయబుల్ టు ఏజెంట్. ఇన్సూరెన్స్ బిజినెస్ ఈజ్ జనరల్లీ సొలిసిటెడ్ బై ఇన్సూరెన్స్ ఏజెంట్స్. సో ఇన్సూరెన్స్ బిజినెస్ని ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సొలిసిట్ చేస్తుంటారో రెగ్యులర్గా. ద రెమ్యునరేషన్ ఆఫ్ ఏజెంట్ ఈజ్ పేడ్ బై వే ఆఫ్ కమిషన్ విచ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై అప్లయింగ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రీమియం కలెక్టెడ్ బై హిమ్. సో ఎట్లా చూసుకుంటాము, పర్సెంటేజ్ ఎంత ప్రీమియం ఉంది కలెక్ట్ చేసుకుంటున్నది అది చూసుకుంటాము. ఏజెన్సీ కమిషన్ కాంట్రిబ్యూట్స్ టువర్డ్స్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ద ఇన్సూరెన్స్ కమిషన్. సో ఏజెన్సీ కమిషన్లో ఏమి ఇంక్లూడ్ అవుతుంది, సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ద ఇన్సూరెన్స్ కమిషన్. సో ఏజెన్సీ కమిషన్లో ఏమి ఇంక్లూడ్ అవుతుంది, సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఇన్సూరెన్స్ కమిషనే ఉంటుంది. అండ్ కమిషన్ ఈజ్ పేయబుల్ టువర్డ్స్ జనరేషన్ ఆఫ్ న్యూ బిజినెస్ అండ్ టువర్డ్స్ సెటిల్మెంట్ ఆఫ్ రెన్యువల్ ప్రీమియం ఉంటుంది. సో కమిషన్ మనం 2 సార్లు పే చేస్తుంటాం, ఒకటి న్యూ బిజినెస్ని జనరేట్ చేయడానికి, ఆర్ సెటిల్మెంట్ ఆఫ్ రెన్యువల్ ప్రీమియం. సో రెన్యువల్ చేపిస్తున్న వాటికి పే చేయడం. ఈ 2 కేసెస్లో మనం ఇంకర్ అవుతాం కమిషన్ని. రోల్ ఆఫ్ ఆడిటర్. ద ఆడిటర్ డ్యూరింగ్ ఈజ్ రివ్యూ ఆఫ్ కమిషన్ పేడ్ టు ఏజెంట్స్ షుడ్ మెయిన్లీ కన్సిడర్ ద ఫాలోయింగ్. రివ్యూ ద సిస్టమ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఇన్సూరర్ విత్ రెస్పెక్ట్ టు క్యాలిక్యులేషన్ ఆఫ్ కమిషన్ టు ఎలిజిబుల్ ఏజెంట్ అక్యురేట్లీ అండ్ ప్రాసెసింగ్ ద సేమ్ ఇన్ టైమ్లీ మేనర్. సో సిస్టమ్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసినామో సిస్టమ్ని చూడండి. ఇన్సూరర్ విత్ రెస్పెక్ట్ టు క్యాలిక్యులేషన్ ఆఫ్ కమిషన్ టు ఎలిజిబుల్ ఏజెంట్ అక్యురేట్లీ అండ్ ప్రాసెసింగ్ ద సేమ్ టైమ్లీ. సో సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసిన ఇన్సూరర్ క్యాలిక్యులేషన్ కమిషన్ ఎట్లా ఉంది, ఏజెంట్కి అక్యురేట్లు ఉందా లేదా చూసుకోవాలి, టైమ్లీ మేనర్లో ప్రాసెసింగ్ జరుగుతుందా లేదా వాటిని చెక్ చేసుకోవాలి. అండ్ కమిషన్ పేమెంట్ సింక్ అయి ఉందా లేదా ప్రీమియం కలెక్షన్ ఎంత చేస్తున్నారు, కమిషన్ ఎంత పే చేస్తున్నారు అవి చెక్ చేసుకోవాలి. అండ్ కమిషన్ వచ్చేసి లిమిట్స్ విత్ ఇన్ IRDA లిమిట్లోనే ఉండాలి. అండ్ కమిషన్ వచ్చేసి బ్లాక్డ్ ఆన్ క్యాన్సల్ పాలసీస్. సో క్యాన్సిల్ చేసిన పాలసీస్కి ఆర్ రెన్యూ కానీ పాలసీస్కి కమిషన్ని పే చేయకూడదు. అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ కమిషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ని చెక్ చేయండి. అండ్ కమిషన్ ఏజెంట్ అనేది బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు, ఫ్రాడ్ చేసి ఉండకూడదు, అవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద యాక్చురల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆడిటర్ విత్ రెస్పెక్ట్ టు యాక్చురల్ ప్రాసెస్. యాక్చురల్ అంటే ఎవరైతే మనకి రాని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని యాక్చురల్ అంటారు. ఇన్సూరెన్స్ బిజినెస్లో ఇన్సూరెన్స్ వాళ్ళకి రానిదేమి అంటే ఆ డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజ్ నిజంగా ఇంత జరిగింది, ఆ ప్రోడక్ట్లో ఇంత జరిగింది అవి తెలుసుకోవడం ఇన్సూరెన్స్ వాళ్ళకి రాదు. ఇన్సూరెన్స్ వాళ్ళు ఫైనాన్షియల్ బేస్ కరెక్ట్ ఉంటారు, బట్ నాట్ దాన్ ద అదర్ సర్వీసెస్. సో ఆ అదర్ సర్వీసెస్ వేరే పర్సన్ దగ్గర నుంచి మనం తీసుకుంటాము, వాటిని మనం యాక్చురీస్ అంటాము. సో యాక్చురీస్ ఇన్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ హ్యావ్ గెయిన్డ్ టెర్మినస్ ఇంపార్టెంట్ వీళ్ళు మనకి, ఎందుకంటే వాళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనము ఇన్సూరెన్స్ అనేది అమౌంట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. దానికోసం మనం ఏం చూసుకోవాలి అంటే యాక్చురీస్ కోసం. సో యాక్చురీస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ సూపర్వైజింగ్ కంప్లైంట్స్ టు సర్టిఫై వెదర్ ద ప్రోడక్ట్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద జనరల్ రెగ్యులేటరీ గైడ్లైన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫై చేస్తారు, మీకు ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆర్ ఏదైతే ఫైనాన్షియల్ రిపోర్ట్ ఉందో అది ఇన్ అకార్డెన్స్ విత్ జనరల్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ ప్రకారం ఉంది అనేది వాళ్ళు చెప్తారు. జాబ్ ఆఫ్ actuary or actuarial department in any life insurance company involves detailed analysis of data to quantify the risk. వాళ్ళ యొక్క డ్యూటీ ఏమంటే
నీకు ఏదైతే రిస్క్ ఉందో ఆ రిస్క్ని క్వాంటిఫై చేయాలి, డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తారు రిస్క్ని. అది జాబ్ యాక్చువల్ యొక్క జాబు. అండ్ యాక్చువల్ డిపార్ట్మెంట్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ అండ్ మోడలింగ్ హబ్ ఆఫ్ ద కంపెనీ. సో యాక్చువల్ డిపార్ట్మెంట్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తుంది అండ్ మోడలింగ్ చేస్తుంది. ఒక కంపెనీకి ఒక హబ్ లాగా అయితే క్యాలిక్యులేటింగ్కి, మోడలింగ్కి. అండ్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఈజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ప్రైజింగ్ టు పాలసీ వాల్యుయేషన్ టెక్నిక్స్. సో డిపార్ట్మెంటల్ ఫండమెంటల్స్ చూసుకుంటే యాక్చువల్ డిపార్ట్మెంట్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ ఫండమెంటల్స్ అండ్ ద డిపార్ట్మెంట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఈజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ప్రైజింగ్ టు పాలసీ వాల్యుయేషన్ టెక్నిక్స్. సో ప్రైజింగ్ని చెప్పడానికి, ఒక పాలసీ వాల్యుయేషన్ టెక్నిక్ని చెప్పడానికి ఇవన్నిటి డిటర్మైన్ చేసుకుంటాము. అండ్ రోల్ ఆఫ్ ఆడిటర్. ఆడిటర్ ఒక రోల్ ఏమి అంటే ఇక్కడ ఆడిటర్ ఇన్ అన్ ఆడిట్ రిపోర్ట్ ఆర్ రిక్వైర్డ్ టు సర్టిఫై వెదర్ ద యాక్చువల్ వాల్యుయేషన్ ఆఫ్ లయబిలిటీస్ ఈజ్ డ్యూలీ సర్టిఫైడ్ బై ద అపాయింటెడ్ యాక్చురీస్. సో ఎవరినైతే ఎల్ఐసి బిజినెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ అపాయింట్ చేసిందే ఆ యాక్చురీనే తీసుకోవాలి, సర్టిఫై చేయాలి రెస్పెక్టివ్ ప్రోడక్ట్ని ఆర్ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ని. వేరే యాక్చురీ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్కి పోయినారు, ఇన్సూరెన్స్లో ఆడిట్ జరుగుతుంది. మామూలుగా రెగ్యులర్గా వాళ్ళు ఒక అపాయింట్మెంట్ చేసుకుంటారు ఒక యాక్చురీని. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆడిటింగ్ జరుగుతున్నప్పుడు రెగ్యులర్ యాక్చురీని తీసుకోకూడదు అనేది వాళ్ళ యొక్క పాలసీ అనుకోండి. సో కొత్త ఆడిటర్ని తీసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ వాళ్ళ యొక్క రీజనల్ ఆఫీస్కి మెయిల్ పెడితే సో అండ్ ఆడిటర్ మనకు వచ్చినారు, ఆ ఆడిటర్కి యాక్చురీ సర్వీసెస్ కావాలి అంట. సో మా కాంటాక్ట్లో ఉన్న యాక్చురీ సర్వీస్ వద్దంట, వేరే యాక్చురీ కావాలంటే అప్పుడు ఆర్ఓ వాళ్ళు ఎవరైతే యాక్చురీని అపాయింట్ చేస్తారో ఆ అపాయింట్ చేసిన పర్సన్ వచ్చి యాక్చురీ తీసుకోవాలి. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి యాక్చురీ సర్వీసెస్ చేయకూడదు, వాళ్ళని సర్టిఫై చేసి చూసుకోకూడదు. ఇంక్లూడింగ్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ అజంప్షన్స్ ఫర్ విచ్ వాల్యుయేషన్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ గైడ్లైన్స్ అండ్ నామ్స్. సో మనం ఏం చెక్ చేయాలంటే ఈ యాక్చురీ ఏవైతే గైడ్లైన్ తీసుకుంటారో, ఏవైతే అజంప్షన్ చూసుకున్నావో అవన్నీ గైడ్లైన్స్ అండ్ నామ్స్ ప్రకారం ఉన్నవేళైనా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఎనీ ఇష్యూడ్ బై ద అథారిటీ అండ్ ఆర్ ద యాక్చురీ సొసైటీ ఆఫ్ ఇండియా ఇన్ concurrence with the IRDA. Hence, auditor generally rely on the certificate issued by the appointed actuary certifying the policy liability. However, auditor may discuss with the actuaries with respect to process followed and assumptions made by him before certifying the policy liability. So, policy liability ni certify చేస్తుంటే actuarial department broadly concentrate following key areas. ఏ ఏరియాస్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తారంటే మెయిన్గా PMS ఆర్ BMS, ఈ 6 వాటిపైన మెయిన్ ఫోకస్ ఉంటుంది. PMS దట్ ఈజ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్ ప్రైజింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనాలిసిస్. సో ప్రోడక్ట్ డెవలప్మెంట్కి, ప్రైజింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనాలిసిస్కి. నెక్స్ట్ మోడల్ డెవలప్మెంట్ చేయడానికి. సో మోడల్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, మోడల్ డెవలప్మెంట్ అండ్ స్టాట్యూటరీ valuation and reserving. Next, business planning, solvency management of reporting on various business valuation and profitability models of the life insurance business. So ప్రోడక్ట్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ప్రైస్ అండ్ ఎక్స్పీరియన్స్ అనాలిసిస్ ఎట్లా చేయాలి, ఒక మోడల్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, అండ్ స్టాట్యూటరీ వాల్యుయేషన్ అండ్ రిజర్వింగ్, బిజినెస్ ప్లానింగ్, సాల్వెన్సీ మేనేజ్మెంట్ అండ్ BMS మేనేజ్మెంట్ రిపోర్టింగ్ ఆన్ వేరియస్ బిజినెస్ వాల్యుయేషన్ పైన, ప్రాఫిటబిలిటీ మోడల్స్ పైన ఆఫ్ ఎల్ఐసి బిజినెస్, వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. KIC లిమిటెడ్ ఈజ్ ఏ కంపెనీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ హ్యాడ్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ఓవర్ 15 years. సో ఓవర్ 15 years నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది. అండ్ ద కంపెనీ హ్యాజ్ ఎ సబ్సిడరీ కంపెనీ PIC లిమిటెడ్ విచ్ ఈజ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఇన్సూరెన్స్ అదర్ దెన్ జనరల్ ఇన్సూరెన్స్. సో ఇది ఎంగేజ్ అయింది, ఏ దాంట్లో ఎంగేజ్ అయింది, ఇన్సూరెన్స్లో అదర్ దెన్ జనరల్ ఇన్సూరెన్స్లో. ద ప్రీవియస్ statutory auditor of PIC Limited have completed their tenure as an auditor and accordingly have resigned, and the management of PIC Limited is looking for new statutory auditor. సో ఒక ప్రీవియస్ ఆడిటర్ వెళ్ళిపోయినాడు, న్యూ ఆడిటర్. సో ఎప్పటి నుంచి ఉంది ఇది, ఓవర్ 15 years నుంచి ఉంది. ప్రీవియస్ ఆడిటర్ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు KB అసోసియేట్స్, ఏ ఫర్మ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్, హ్యావ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆడిట్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ వుడ్ లైక్ టు గెట్ అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ PIC Limited. KB Associates is a large firm and have also employed experts, engineers, valuers, lawyers or various persons వాళ్ళు ఉన్నారు. ఓకే, నౌ సో ప్రీవియస్ ఆడిటర్స్ ఉన్నారు. అసోసియేట్ ద ఫర్మ్ హీస్ ఎవాల్యుయేటింగ్ యాజ్ what should be the criteria. So what should be the criteria to get appointed as an auditor of PIC Limited, because in the past they have audited only the holding companies and considering the subsidiary company for the first time. In the context, please help the firm by answering which of the following option would be correct. So
ఆడిటర్ ఏం తీసుకోవచ్చు అంటే ఒక ఫర్మ్ అనేది అపాయింట్మెంట్ చేస్తే ఎవరు బై ద సిఎండిది, అండ్ అక్కడ ఏం చూసుకోవాలంటే కంపెనీస్ మోర్ దెన్ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్కి మించి తీసుకోకూడదు. సో మోర్ దెన్ 3 ఇన్సూరెన్స్ కంపెనీ మించి తీసుకోకూడదు. The firm should appointed by the board of directors of PIC Limited and should ensure that they do not take up audit more than 2 కాదు 3. The firm should appointed by the CMA of India should ensure that they do not take up audit more than 3 insurance companies. So more than 3 insurance company తీసుకోకూడదు. And the firm cannot take audit of PIC Limited because they have employed experts which is not permitted by the IRDA guidelines. సో ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఫర్మ్ అనేది అపాయింట్ చేసేది సిఎండిజీ అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళు మోర్ దెన్ 3 ఇన్సూరెన్స్ కంపెనీ అట్ ద టైం చేసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. NIC ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎ లార్జ్ ప్రైవేట్ కంపెనీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫర్ లాస్ట్ 9 years. సో లాస్ట్ 9 years నుంచి ఉంది. ద కంపెనీ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ బిజినెస్ కన్సిడరబుల్లీ ఓవర్ ద ఇయర్స్ అండ్ హ్యాస్ సెట్ అప్ వేరియస్ డివిజన్స్. సో వేరియస్ డివిజన్స్ని పెట్టింది. ద అకౌంటింగ్ అండ్ ఆపరేషనల్ సిస్టమ్ ఆఫ్ ద కంపెనీ ఆర్ సెంట్రలైజ్డ్. సో సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుంచి రన్ చేస్తున్నారు. డివిజన్స్, ట్రయల్ బ్యాలెన్స్, దేర్ బ్యాలెన్స్ షీట్లు అన్ని హెడ్ ఆఫీసే చూసుకుంటుంది. ఏజే అండ్ కో ఈ ఫర్మ్ వచ్చేసి అపాయింట్మెంట్ అయింది ఇప్పుడు. సో అపాయింట్మెంట్ అయింది డివిజన్స్కి. ద ఆడిటర్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019. సో ఆ ఆడిటర్ ఏం చేసినాడు, ఆడిట్ చేసినాడు అండ్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అప్రూవ్ చేసినాడు. బిఫోర్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆఫ్ ద కంపెనీ రిసీవ్డ్ ఏ నోటీస్ ఫర్ ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ IRDA which has asked the company to respond within 7 days as to why this company breached the requirement IRDA guidelines. Have single auditor for all the divisions and head office. So IRDA రెగ్యులేషన్స్కి సంబంధించి సో ఇక్కడ IRDA నుంచి ఒక నోటీస్ అనేది వచ్చింది. ఆ నోటీస్లో ఏం చెప్తున్నానంటే మీరు ఎందుకు IRDA రెగ్యులేషన్స్ని ఫాలో కాలేదు. IRDA రెగ్యులేషన్స్ని కాలేదు. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయింది పెట్టి, లాస్ట్ 9 years. సో ఇక్కడ ప్రైవేట్ కంపెనీ. సో ఇంతకుముందు మనకి ఏ కంపెనీ అని చెప్పినావు, KIC లిమిటెడ్. ఒక్క నిమిషం ఇక్కడ అండి, KIC లిమిటెడ్ అంటే పబ్లిక్ కంపెనీ అయిపోతుంది, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవుతుంది. ఇప్పుడు మనకి క్లియర్గా చెప్తున్నాడు ప్రైవేట్ కంపెనీ అని. ఓకే, ప్రైవేట్ కంపెనీ. ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో కూడా అక్కడ పబ్లిక్ కంపెనీ అయితే ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ అని ఒక్కడే పర్సన్ చేయకూడదు, అప్పుడు బ్రీచ్ చేసినట్టు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీ అన్నాడు కాబట్టి ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీ అన్నాడు కాబట్టి there has been no breach of IRDA guidelines. Accordingly, the management should respond. So there has no breach of IRDA guidelines and accordingly management should respond. సో ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఒకటి ఆడిటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఒకవేళ ఇది పబ్లిక్ అయ్యింటే ఓన్లీ సిఎండిజీ అపాయింట్మెంట్ చేస్తుంటే మోర్ దెన్ 3 ఇన్సూరెన్స్ కంపెనీని ఆడిట్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. What is there in 26th question? BIC Limited is an insurance company looking to expand their operations in the North Indian. The company operations have been considerable in the South Indian and it had head office is also based at Chennai. So head office is in Chennai. The company had strong process and control for its starting day and appointed consultant over the year to ensure their operative effectiveness at various points of time. Shivam Limited exercises significant influence over BIC Limited and financial statements of Shivam Limited are prepared as per India AS. ఇదాని ప్రకారం ప్రిపేర్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఇండియా ఏఎస్ ప్రకారం ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఆడిటెడ్ బై ద శుభం అండ్ అసోసియేషన్. అడ్విక్ అండ్ అసోసియేట్స్ ఆర్ స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ BIC Limited for the financial year ended 31st March 2019. So BIC is also requested Advic Associate to certify the investment risk management system and process of BIC discussions. సో వాళ్ళు ఏమంటున్నారు, ఆడిట్ నువ్వే ఎట్లా చేస్తున్నావు కదా, ఆడిట్ చేస్తున్న దాని ప్రకారం ఇంటర్నల్గా కూడా నువ్వే చెక్ చెయ్యి, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ని నువ్వే చెక్ చెయ్యి, ప్రాసెస్ని చెక్ చెయ్యి అని BIC వాళ్ళు చెప్తున్నారు. సో
స్టాట్యుటరీ ఆడిటర్కే ఈ వర్క్ని చెప్తున్నారు. అట్లా చెప్పొచ్చా అంటే అట్లా చేయించకూడదు. స్టాట్యుటరీ ఆడిటర్తోని ఇంటర్నల్ వర్క్ని చేయించకూడదు. నెక్స్ట్ అద్విక్ అండ్ అసోసియేట్స్ కంప్లీటెడ్ దిస్ టాస్క్ అండ్ ఆల్సో సబ్మిటెడ్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్ విచ్ management has submitted to the required authorities. After submission, BIC received a notice from the IRDA that the company has not completed the provisions of in respect of submission of certificate. The company discussed this matter with CMA Limited and look like your view. సో అది సబ్మిట్ చేయకూడదు. ఇక్కడ ఉంది బీయింగ్ అసోసియేట్ కంపెనీ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇండియా ఈస్ అప్లికబుల్ శివం ఆర్ అపాయింటెడ్ అనదర్ ఫర్మ్ అసోసియేట్ ఇది సర్టిఫికేట్ ఇదేం కాదు. అండ్ బీఐసీ లిమిటెడ్ షుడ్ హ్యావ్ గాట్ దిస్ సర్టిఫికేట్ ఫ్రమ్ దేర్ ఇంటర్నల్ ఆడిటర్ హ్యాస్ ఫర్ రిక్వైర్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ IRDA. సో బీఐసీ లిమిటెడ్ షుడ్ నాట్ హ్యావ్ గాట్ ది సర్టిఫికేట్ వర్క్ డన్ ఫ్రమ్ ద స్టాట్యుటరీ ఆడిటర్. సో స్టాట్యుటరీ ఆడిటర్తో చెప్పకూడదు ఈ వర్క్ని. ఓకే, అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. అండ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రస్ట్ లైఫ్ లిమిటెడ్ వాజ్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ వాజ్ పేడప్ క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ 250 crores ఉంది. ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది, దీని యొక్క పేడప్ క్యాపిటల్ వచ్చేసి 250 crores ఉంది. ద కంపెనీ అపాయింటెడ్ మిస్టర్ వినీత్ హ్యాడ్ ద స్టాట్యుటరీ ఆడిటర్ ఫర్ ద ఇయర్ 1819. ద ఆడిటర్ verified the investment of the company in terms of title, acquisition, disposal, safeguard, etc. సో ఆడిటర్ ఏం చెక్ చేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి దాని యొక్క టైటిల్స్, అక్విజిషన్స్, డిస్పోజల్స్, సేఫ్గార్డ్స్ ఎట్లున్నాయి అవన్నీ చెక్ చేస్తున్నాడు. ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద కంపెనీ ద ఇన్వెస్ట్మెంట్ వర్ classified in terms of classified or terms of portfolio maintained with the central, state or any other notified investment. The auditor mentioned in the report that the company has complied with the guidelines of the IRDA. The shareholders raised an objection that the audit report is incomplete as the financial statement do not give classification of investment as percentage of total investment in housing project or infrastructure project as per IRDA regulations. So is it necessary for the auditor to verify and give the details of audit report for investment made in housing or infrastructure ప్రాడక్ట్? సో అది కరెక్టా కాదా అనేది మనం ఆప్షన్ని చెప్పాల్సి ఉంటుంది. ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఆప్షన్ని చేస్తున్నారో, సో ఇప్పుడు ఆడిటర్ అనేవాడు కంప్లీట్ కావాలి, మొత్తం గైడ్లైన్స్ అనేది కంప్లీట్ కావాలి, అకౌంటింగ్ పాలసీస్ అన్నీ చెక్ చేసుకోవాలి, ఏవి ఇన్వెస్ట్మెంట్ని వాల్యుయేషన్ చేసేటప్పుడు. అండ్ ఆడిటర్ రిపోర్ట్ చేయాలి కంపెనీకి మొత్తం గైడ్లైన్స్ని కంప్లై అయిందా లేదా అని చేసుకోవాలి. అండ్ నో డిస్క్లోజర్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద ఆడిటర్. అదర్ డిస్క్లోజర్స్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ IRDA రెగ్యులేషన్స్ ప్రకారం ఉందా లేదా చెప్తే చాలు. సో యాజ్ ఫర్ IRDA ఇన్వెస్ట్మెంట్ రెగ్యులేషన్స్, ఇఫ్ ద ఆడిటర్ has classified as investment made by the company on the basis of investment with central, state and other notified investment, there is no need to verify the terms of housing and infrastructure project. ఇది పక్కన పెట్టేయండి. ద ఆడిటర్ హ్యాస్ టు వెరిఫై ఓన్లీ ద వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అప్రాప్రియేట్నెస్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ ఫాలోడ్. అయిపోదు, గైడ్లైన్స్ని కూడా చూడాలి. ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు గివ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ యాజ్ అకార్డింగ్ టు IRDA గైడ్లైన్స్. ఇది అంతా వర్కింగ్ అంతా ఎవరు చేసుకోవాలి, మేనేజ్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్షూర్ చేయాలి, ఎవరు మేనేజ్మెంట్ చేసిందని ఎన్షూర్ చేసుకోవాలి. కంప్లైన్స్ విత్ ద గైడ్లైన్స్ ఆఫ్ IRDA అండ్ అకౌంటింగ్ పాలసీస్ ఫాలోడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. యాజ్ అన్ auditor mentioned in the report that the company has complied with the guidelines of IRDA, it is complete and no other disclosure is required from the auditor. So no other disclosure required కావాలని చెప్పకూడదు. నెక్స్ట్ అకార్డింగ్లీ ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్షూర్ కంప్లైన్స్ విత్ ద గైడ్లైన్స్ ఆఫ్ IRDA and accounting policy followed for valuation of investments. As the auditor mentioned in the report that the company has complied with the guidelines of the IRDA, it is complete and no other disclosure is required from the auditor. So auditor required ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. KJLIC Limited. సో ఎవరు KJLIC Limited is a insurance company. The company is based on Nagpur and has office across Western India. సో across Western Indiaలో ఉంది. నెక్స్ట్ KJ Associates are the statutory auditors of this company. Had this time of audit of this company are likely cash and bank receipts and payments and fixed assets, where the internal controls of the management are similar to the one adapted by the other companies are dealt by the auditor as per publications on the internal control questionnaire published by the Internal Institute of Chartered Accountant of India ICAI. సో ఎట్లా డీల్ చేస్తున్నారు ఇంటర్నల్ కంట్రోల్స్ని? ICAI చెప్పిన ఈ
ఇంటర్నల్ కంట్రోల్ క్వశ్చనైజ్ని తీసుకొని చేస్తున్నాడు. సిన్స్ వేరియస్ ఆపరేషనల్ సైకిల్స్ అనేది ఇంటర్లింక్ అయి ఉన్నాయి అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ సచ్ సైకిల్స్ ఆర్ రివ్యూడ్ సైమల్టేనియస్లీ బై ద ఆడిటర్. సో ఇంటర్నల్ కంట్రోల్ చెక్ చేసుకుంటున్నాము, రివ్యూ చేసుకుంటున్నాము సైమల్టేనియస్లీగా ఆడిటర్. ద కంపెనీ అవైల్ services of an actuary for computing various liabilities and provisions which are certified by the actuary. సో కంపెనీ అనేది అవైల్ చేసుకుంటుంది సర్వీసెస్ని, యాక్చురీ సర్వీసెస్ని, వేరియస్ లైబిలిటీస్ని అండ్ ప్రొవిజన్స్ని సర్టిఫై బై ద యాక్చురీస్ని. ఓకే, నౌ డ్యూరింగ్ ద audit of financial statement for the financial year ended 31st March 2019, the auditor of the company would like to have a discussion with the actuary who have given actuarial certificate on the basis of which certain liabilities have been recorded in the financial statement. However, the actuary and the management of the company are not comfortable with this, and they have asked the auditor to complete their work on the basis of certificate. So certificate ni base cheskoni work ni complete cheyamantunnaru. Further, management also provided management రిప్రజెంటేషన్స్ లెటర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్. సో ఈ అన్ని పాయింట్స్ ఏవైతే చెప్తున్నారో మేనేజ్మెంట్ లెటర్ కావాలంటే కూడా లెటర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడిటర్ కంప్లీట్ చేయాలా, ఆడిటర్ కరెక్టా కాదా అంటే మనకి ఆడిటర్ అనేవాళ్ళు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రిక్వైర్మెంట్ అనేది అప్రూవల్ ఆఫ్ IRDA అనేది చూసుకోవాలి అండ్ వుడ్ అన్నెసెసరీ డిలే ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ అది చూసుకున్నప్పుడు మేనేజ్మెంట్ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఆడిటర్ అనేవాడు ఖచ్చితంగా డిస్కస్ చేయాలి యాక్చురీతో డిస్కస్ చేయకుండా మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చిన, సర్టిఫికేట్ ఇచ్చిన, ఆ సర్టిఫికేట్లు బేస్ చేసుకొని ఆర్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని సర్టిఫై చేయకూడదు ఆడిటర్, రిపోర్ట్ ఇవ్వకూడదు ఆడిటర్. రిపోర్ట్ యాక్చురీతో మాట్లాడాలనుకుంటే యాక్చురీతో మాట్లాడిన తర్వాతనే సర్టిఫై చేయాలి. సో ద మేనేజ్మెంట్ ఈజ్ కరెక్ట్ కాదు, నా మేనేజ్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ద ఆడిటర్ మే హ్యావ్ డిస్కషన్ విత్ ద యాక్చురీ. సో యాక్చురీతో డిస్కస్ చేసుకోవాలి. దట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో మేనేజ్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ద ఆడిటర్ మే హ్యావ్ డిస్కషన్ విత్ ద యాక్చురీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. T&T Limited is engaged in the life insurance business. The company operations have been considerably in the northeastern India and its head office is also based at New Delhi. So head office ekkada undi? New Delhi lo undi. T&T Limited, while mentioned in Schedule 3, forming part of financial statement given under Schedule A to IRDA regulations. What is your responsibility as an auditor, particularly in relation to administrative expenses of the management? మామూలుగా బిజినెస్కి ఏవి ఇన్సూరెన్స్ బిజినెస్కి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్, ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ గురించి మనకి ఇక్కడ చెప్పమన్నారు. దట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి చెప్పమన్నాడు. సో ఎనీ మేజర్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమి మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ IRDA ప్రకారం ఒక 5 lakhs ఆర్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ నెట్ ప్రీమియం పైన 1%, విచ్ ఎవర్ ఈజ్ IR తీసుకోవాలి. సో ఏం తీసుకోమంటున్నా ఇక్కడ 5 lakhs, ఇక్కడ వచ్చేద్దాం 5 lakhs కానీ ఆర్ నెట్ ప్రీమియం పైన 1% కానీ. సో ఈ రెండు చూసుకోండి, 5 lakhs కానీ నెట్ ప్రీమియం పైన 1% కానీ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. ఆ అమౌంట్ని మనం సపరేట్గా చూపించుకోవాలి. దీన్ని మనం మేజర్ ఎక్స్పెండిచర్ చూపించుకోవాలి, దాన్ని సపరేట్గా చూపించుకోవాలి. నెక్స్ట్, ద ఆడిటర్ షుడ్ ఎన్ష్యూర్ that these expenses is first aggregated and then apportioned to revenue account of each class of business on a reasonable and equitable basis లో. సో ఫస్ట్ స్టేజ్ ఏమి, ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ ఫస్ట్ అగ్రిగేట్ చేసుకోవాలి, ఆ తర్వాత అపోర్షనేట్ చేసుకోవాలి రెవెన్యూ అకౌంట్కి, ఈచ్ క్లాస్ ఆఫ్ బిజినెస్కి రీజనబుల్ అండ్ ఈక్విటబుల్ బేసిస్లో. నెక్స్ట్, అకౌంటింగ్ పాలసీ షుడ్ క్లియర్లీ ఇండికేట్ ద బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ ఆఫ్ దిస్ ఎక్స్పెన్సెస్ టు రెస్పెక్టివ్ రెవెన్యూ అకౌంట్స్కి. సో అకౌంటింగ్ పాలసీస్ని క్లియర్గా ఇండికేట్ చేసుకోండి, బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ చూసుకోండి ఆఫ్ దీస్ ఎక్స్పెన్సెస్ టు ద రెస్పెక్టివ్ రెవెన్యూ అకౌంట్స్కి మనం పంపించుకోవాలి. రెస్పెక్టివ్ అకౌంట్స్ అంటే ఏమి, పార్టిసిపేటింగ్ ఆర్ నాన్ పార్టిసిపేటింగ్ పాలసీస్ అండ్ బిట్వీన్ లింక్డ్ అండ్ నాన్ లింక్డ్ బిజినెసెస్ along with the certificate that all expenses of management wherever incurred or directly or indirectly read with the accounting policies have been fully debited to the respective revenue account as expenses. So ఆ సర్టిఫికేట్ని చూడండి, ఆల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏముందో చూడండి, వేర్ ఎవర్ ఇంకర్డ్ ఆ డైరెక్ట్లీగా కానీ ఇండైరెక్ట్లీ కానీ వాటన్నిటిని అకౌంటింగ్ పాలసీస్ని చూడండి అండ్ ఫుల్లీ డెబిట్ చేస్తున్నా లేదా రెవెన్యూ అకౌంట్కి వాటిని చూడండి. అండ్ ఎనీ ఎక్స్పెన్సెస్ విచ్ ఈస్ నాట్ అండర్ ద 14 heads has mentioned in Schedule 3.
షెడ్యూల్ 3లో మొత్తం ఒక 14 హెడ్స్ పెట్టినారు. అంటే ఎట్లా ఎంప్లాయీ బెనిఫిట్స్ అని, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని ఇట్లా డిఫరెంట్ కేటగిరీలో ఒక 14 హెడ్స్ని పెట్టారు. ఆ 14 హెడ్స్లో ఎక్కడో ఒక చోట కవర్ కావాలి. ఒకవేళ 14 హెడ్స్లో కన్నా రాని ఉంటే డిస్క్లోజ్ ఇన్ అదర్ ఎక్స్పెన్సెస్లో డిస్క్లోజ్ చేయాలి. సో మేజర్ ఎక్స్పెన్సెస్కి మనం ఏం చెప్పినాము, ఫస్ట్ సపరేట్ డిస్క్లోజర్ కావాలి. ఎప్పుడు కావాలి సపరేట్ డిస్క్లోజర్? నెట్ ప్రీమియం పైన 1% ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ అగ్రిగేట్ చేసి తర్వాత అపోర్షన్మెంట్ చేసుకోవాలి రీజనబుల్ అండ్ ఈక్విటబుల్ బేసిస్లో. నెక్స్ట్ అకౌంటింగ్ పాలసీస్ అనేది క్లియర్లీగా ఇండికేట్ చేసుకోవాలి. బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ వచ్చి రెస్పెక్టివ్ రెవెన్యూ అకౌంట్కి అపోర్షన్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ పార్టిసిపేటింగ్ నాన్ పార్టిసిపేటింగ్ పాలసీస్ అనేది చూసుకోవాలి. లింక్డ్ నాన్ లింక్డ్ బిజినెస్ ఏమైనా చెక్ చేసుకోవాలి. అండ్ వాటికి సంబంధించి అలాంటి సర్టిఫికేట్స్ ఆల్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి సర్టిఫికేట్ని తీసుకోవాలి. వేరెవర్ ఇంకా డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ అకౌంటింగ్ పాలసీస్ హ్యావ్ బీన్ ఫుల్లీ డెబిటెడ్ టు ద రెస్పెక్టివ్ రెవెన్యూ అకౌంట్కి డెబిట్ చేసుకోవాలి యాజ్ ఎక్స్పెన్సెస్గా. ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఒకవేళ కవర్ కాకుంటే ఎక్కడ 14 హెడ్స్లో కవర్ కాకుంటే అదర్స్లో డిస్క్లోజ్ చేసుకోవాలి షెడ్యూల్ 3 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. అనంత్ లిమిటెడ్ కో is the auditor of ST Insurance Company. The insurance company is also involved in reinsurance business and necessary provisions of reinsurance premium has been made in the books of account. The insurance company is into the reinsurance whereby the company whereby the conduct relates to one particular risk and is expressed in the reinsurance policy. Each transaction is negotiated individually and each party has free of choice. That is for the insurance company to offer and reinsurer to accept what kind of reinsurance business is the insurance company into. సో ఏదానికి పోయినట్లు ఇది ఫ్యాకల్టేటివ్ రీఇన్సూరెన్స్కి పోయినట్లు. ఇక్కడ ఏం చెప్పానంటే ఫస్ట్ ఎస్టీ కంపెనీని మనం ఆడిట్ చేస్తున్నాం. ఎవరిది? ఎస్టీ ఇన్సూరెన్స్ కంపెనీని. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అది ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ రీఇన్సూరెన్స్లో ఉంది, రీఇన్సూరెన్స్ బిజినెస్లో ఉంది అండ్ రీఇన్సూరెన్స్లో ఉంది. తర్వాత ఈ రీఇన్సూరెన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. తర్వాత కంపెనీ ఈజ్ ఇన్ టు రీఇన్సూరెన్స్ వేర్ బై దే కాంటాక్ట్స్ రిలేట్ టు వన్ పర్టికులర్ రిస్క్. సో ఈ రీఇన్సూరెన్స్ ఎందుకు పోతున్నాం అంటే ఓన్లీ పర్టికులర్ రిస్క్ని మాత్రమే మనం తీసుకుంటున్నాము. నెక్స్ట్ అండ్ ఎక్స్ప్రెస్ ద రీఇన్సూరెన్స్ పాలసీ. ఈచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ నెగోషియేటెడ్ ఇండివిజువల్లీ. సో నెగోషియేట్ చేసేటప్పుడు ఇండివిజువల్గా నెగోషియేట్ చేస్తున్నాము. అండ్ ఈచ్ పార్టీ హ్యాస్ ఫ్రీ టు చాయిస్ అండ్ ఫర్ ద ఇన్సూరెన్స్ కంపెనీ టు ఆఫర్ అండ్ ద రీఇన్సూరెన్స్ టు యాక్సెప్ట్. సో ఈ ఇండివిజువల్స్ అనేది దీన్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయాలనుకుంటే రిజెక్ట్ చేయొచ్చు. అంటే నువ్వు ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నావు ఇండివిజువల్కి, నువ్వు ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నావు కాబట్టి ఇది ఫెసిలిటేటివ్ రీఇన్సూరెన్స్ అవుతుంది, ఆ ఫ్యాకల్టివ్ రీఇన్సూరెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. As at 31st March 2020, while auditing Universe Insurance Limited, you observe that a policy has been issued on 27th March 2020 for fire risk favoring one of the leading corporate house in the country without actual receipt. So without actual receipt of premium and it was reflected as premium receivable. So actual receipt of premium అనేది లేదు, ప్రీమియం రిసీవబుల్గా రాసి పెట్టుకున్నాము అండ్ ఆల్ ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్గా అయినవి. అండ్ కంపెనీ ఎప్పుడు రిసీవ్ చేసుకుందంటే 7th April మనం రిసీవ్ చేసుకున్నాము ఆ ప్రీమియం అమౌంట్ని. ఫర్దర్ నోటీస్ దట్ దేర్ వాజ్ ఏ ఫైర్ యాక్సిడెంట్ ఇన్ ద ప్రెమిస్ 31st March 2022కి క్లైమ్ అనేది లాడ్జ్ చేసింది. కంపెనీ ఆల్సో మేడ్ ప్రొవిజన్ ఫర్ ద క్లైమ్. సో మనకి ప్రీమియం రాని అమౌంట్కి మనం ప్రొవిజన్ చేయకూడదు, ఎందుకంటే ప్రీమియం మనకి రాలేదంటే మనకి ఈవెంట్ అనేది జరిగినప్పుడు పాస్ట్ ఈవెంట్ లేనప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ అనేది ఏం అనేది కాదు. ప్రజెంట్ అప్లికేషన్ రానప్పుడు అంటే లైబిలిటీ ఏం రానప్పుడు మనం దానికి సంబంధించి ప్రొవిజన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఓన్లీ ఫార్మాలిటీస్ ఈజ్ కంప్లీటెడ్. అమౌంట్ ఆఫ్ ప్రీమియం ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాం? 7th April రిసీవ్ చేసుకున్నాం అంటే నెక్స్ట్ ఇయర్కి రిప్లే చూసుకున్నట్టు. సో నో రిస్క్ కెన్ బి అజ్యూమ్డ్ బై ద ఇన్సూరర్ unless premium is received according to section 64(5)(b) of Insurance Act. No insurer should assume any risk in India in respect of any insurance business on which premium is ordinarily payable by the bank unless and until premium payable is received or guaranteed or to be paid by such person in such manner and within such time has may be prescribed or unless until deposit of such amount has may be prescribed is made in advance in the prescribed manner or form.
సో ప్రీమియం అనేది మనకి విత్ ఇన్ టైంలో వచ్చి ఉండాలి, ఆ విత్ ఇన్ టైంలో గ్యారంటీ ప్రొవైడ్ చేసి ఉండాలి ఆ అమౌంట్కి, ఆ అమౌంట్ని డిపాజిట్ చేసి ఉండాలి ఇన్ అడ్వాన్స్గా. అప్పుడే మనము రిసీవ్ చేసుకున్నట్లు తీసుకుంటాము. మనకి ప్రీమియమ్స్ మనం త్రీ వేస్గా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ బిజినెస్కి సంబంధించినది, ఒకటి రీఇన్సూరెన్స్ బిజినెస్కి సంబంధించినది, ఒకటి షేర్ ఆఫ్ కో ఇన్సూరెన్స్ బిజినెస్కి సంబంధించినది. నెక్స్ట్, ఇన్ ద view of case, the insurance company is not liable to pay and hence no premium for claim is required. క్లెయిమ్కి ప్రీమియం ఏమి ప్రొవిజన్ ఏమి అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. యూ హ్యావ్ బీన్ అపాయింటెడ్. సో నువ్వు అపాయింట్ అయినావు దానికి బ్లూ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫర్ 2021కి. ఇన్ ద కోర్స్ ఆఫ్ యువర్ ఆడిట్ యూ అబ్జర్వ్ దట్ కమిషన్ పేడ్ to agent constituted a major expenses in operating expenses of the company. Enumerate audit concerns that address to the assertions required for the auditor to ensure that continued existence of internal control as well as fairness of the amount in accounting of commission paid to the agents. సో కమిషన్ పే చేస్తున్నాం ఏజెంట్స్కి. కమిషన్ గురించి చెప్పాలి. మనకి ఇన్సూరెన్స్ బిజినెస్లో మేజర్ ఎక్స్పెన్సెస్ వచ్చేది కమిషనే ఉంటుంది. సో ద కమిషన్ ఈజ్ కన్సిడర్డ్ పేయబుల్ ఫర్ గెట్టింగ్ ద ఇన్సూరెన్స్ బిజినెస్. కమిషన్ ఎందుకు పే చేస్తాము? బిజినెస్ని గెట్టింగ్ చేసుకోవడానికి, అంటే మనకి క్లయింట్ని కస్టమర్స్ని తెచ్చుకోవడం కోసం కమిషన్ పే చేస్తాము. కమిషన్ అంటే ఏమి? యూజ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ టు గెట్ ద డైరెక్ట్ బిజినెస్. సో డైరెక్ట్ బిజినెస్ని గెట్ చేసుకోవడానికి పే చేసేదే కమిషన్ అంటాము. కమిషన్ రిసీవ్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం పేడ్ టు రీఇన్సూరెన్స్ ఈజ్ టైమ్ హ్యాస్ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. సో కొన్ని కేసెస్లో రీఇన్సూరెన్స్ చేసేటప్పుడు మన యొక్క రీఇన్సూరర్ పార్ట్నర్ దగ్గర నుంచి మనం కమిషన్ రిసీవ్ చేసుకుంటాము. దాన్ని ఏమంటామంటే కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అంటాము. సో వాళ్ళు ఇచ్చే అమౌంట్ని మనం యాక్సెప్ట్ చేస్తున్న ఒకటి దాన్ని కమిషన్ యాక్సెప్టెడ్ అంటాము, రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అంటాము. సో యాక్సెప్టెడ్ అంటాము. అండ్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ద అమౌంట్ ఆఫ్ కమిషన్ ఎక్స్పెండిచర్. సో అమౌంట్ ఆఫ్ కమిషన్ ఎక్స్పెండిచర్ నుంచి రెడ్యూస్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇంటర్నల్ కంట్రోల్ విత్ రిగార్డ్ టు కమిషన్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఎన్ష్యూరింగ్ దట్ కమిషన్ ఈజ్ పేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద కంపెనీ. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ అగ్రిమెంట్ ప్రకారం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కమిషన్ అనేది. అండ్ కమిషన్ పేడ్ చేసేది ఏజెంట్స్కి హూ బార్ ద బిజినెస్ అండ్ లీగల్ కంప్లైంట్స్ చూసుకోవాలి. కమిషన్కి ఎవరు పే చేస్తున్నాము, ఎంత పే చేస్తున్నాము, దాని యొక్క లీగల్ కంప్లైంట్స్ ఏమి. ఫర్ ఎగ్జాంపుల్ TDS, TCS, GST అండ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం, ప్రొవిజన్ ఫర్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 అవన్నీ కంప్లై అయినారా, కంప్లై కాలేదా అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఆడిటర్. ద ఆడిటర్ షుడ్ ఇంటర్ ఏరియా టు ద ఫాలోయింగ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ కమిషన్. సో ensure that commission or brokerage is not paid in excess of limit specified by the IRDA. ఏవైతే రూల్స్ని స్పెసిఫై చేసేదో దాన్ని ఎక్సెస్ కాకూడదు పే చేసేది. అండ్ ఎన్ష్యూర్ దట్ కమిషన్ పేడ్ ఈజ్ యాజ్ పర్ రేట్ విత్ ద ఏజెంట్ అండ్ రేట్ ఫైల్ విత్ ద IRDAI. సో ఎక్సెస్గా పే చేయకూడదు. అండ్ రేట్ ఏదైతే ఫైల్ చేస్తామో IRDAకి అంతనే ఉండాలి. రేట్స్ అనేది యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారమే ఉండాలి. అండ్ మనం ఎవరికి పే చేయాలంటే ఎవరైతే పర్సన్ మనకి సోలిసిట్ చేస్తాడో మన యొక్క బిజినెస్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తారో, మన బిజినెస్కి మన ఇన్సూరెన్స్ కంపెనీని మించి ఇంకొక కంపెనీ లేదు, మన ఇన్సూరెన్స్ కంపెనీని తోపు తురువని ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారో వానికి మనం కమిషన్ని పే చేయాలి. అండ్ ఆ ఏజెంట్ ఆర్ బ్రోకర్ వచ్చేసి నాట్ బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు IRDAకి. ఆర్ ఏ ఫ్రాడ్ చేసి ఉండకూడదు, టర్మినేట్ అయ్యి ఉండకూడదు. ఇప్పుడు మనం ఏం చూడాలంటే డిస్బర్స్మెంట్ చేసినట్లు ఓచర్ని చెక్ చేసుకోవాలి. ఓచర్ అంటే ఇవి కమిషన్ స్టేట్మెంట్ కానీ ఆర్ కమిషన్ చేసేటప్పుడు ఏమైనా ఓచర్ రాసి ఉంటే వాటిని కానీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, కాపీ ఆఫ్ కమిషన్ బిల్స్ కానీ కమిషన్ స్టేట్మెంట్ని కానీ చెక్ చేయాలి. నెక్స్ట్, చెక్ వెదర్ ద ఓచర్ are authorized by the officers in charge as per rules in force and income is deducted at source as applicable. So vouchers authorized చేస్తున్నది ఆఫీస్ ఇన్ఛార్జ్కి as per rules in force and income tax ఈజ్ డిడక్టెడ్ అట్ సోర్స్ యాజ్ అప్లికబుల్. అది చెక్ చేసుకోండి. నెక్స్ట్, టెస్ట్ చెక్ కరెక్ట్నెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ ఈజ్ అలౌడ్. సో టెస్ట్ చెక్ చేయాలి ఏది కమిషన్ని అలో చేసినది, కరెక్ట్నెస్ ఆఫ్ కమిషన్ని అలో చేసుకొని. నెక్స్ట్, స్క్రూటినైజ్ ఏజెంట్ లెడ్జర్ అండ్ బ్యాలెన్సెస్. ఎగ్జామిన్ అకౌంట్స్ హ్యావింగ్ డెబిట్ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయో వాటిని చెక్ చేసుకోండి ఇఫ్ ఎనీ. అండ్ అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద సేమ్. సో డెబిట్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని అంటే అవుట్ స్టాండింగ్ ఉంటే వాటికి సంబంధించి ఎందుకు ఉంది ఏం లేదని తెలుసుకోవాలి. నెసరీ రెక్టిఫికేషన్ ఆఫ్ అకౌంట్ అండ్ అదర్ రెమెడియల్ యాక్షన్ హౌ టు బి కన్సిడర్. నెక్స్ట్, చెక్ వెదర్ ద కమిషన్ అవుట్ గో ఆఫ్ ఫర్ ద పీరియడ్ అండర్ ఆడిట్ హ్యాస్ బీన్ అకౌంటెడ్. సో అకౌంట్ చేసినా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 11th one. While auditing Innocent Insurance Limited, you observe that the policy has been
ఆన్ 31st 2020 ఈవినింగ్. సో 31st ఈవినింగ్కి తీసుకున్నారు. ఎల్ఎంఎన్ హ్యాస్ సైన్డ్ ఆల్ పేపర్స్ అండ్ టేక్ ఇన్సూరెన్స్ పాలసీ. వాల్యూ ఇన్సూర్ వచ్చేసి 11 lakhs గోడౌన్కి సంబంధించి అండ్ ప్రీమియం వచ్చి ఒక చెక్ ఇచ్చినారు. అండ్ అవెవర్ ఆన్ ద నైట్ ఆఫ్ 31st March ఏ హ్యూజ్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అండ్ 15 lakhs డిస్ట్రాయ్ అయినవి అండ్ చెక్ అనేది ఇన్సఫిషియెంట్ డిజానర్ అయింది. అండ్ కంపెనీ ఇన్ఫార్మ్ దట్ ఇన్సూరెన్స్ టు ఇన్నోసెంట్ ఇన్సూరెన్స్ అండ్ క్లెయిమ్ ద లాస్. ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్సో ప్రైజర్ని మేక్ చేసుకుంది. ఆ క్లెయిమ్ పే చేయాల్సినది ఉంది కాబట్టి నా అది కరెక్టా కాదంటే సెక్షన్ 64(5)(b) ప్రొవిజన్ ఫర్ క్లెయిమ్ నో రిస్క్ కెన్ బి అజ్యూమ్డ్ బై ద ఇన్సూరర్. సో ఇన్సూరర్ ఏం రిస్క్ని అజ్యూమ్ చేసుకోకూడదు అన్లెస్ ద ప్రీమియం ఈస్ రిసీవ్డ్. దానికి సంబంధించిన ప్రీమియం రిసీవ్ చేసుకుంటే తప్ప మనం ఏ రిస్క్ని అజ్యూమ్ చేసుకోకూడదు. అకార్డింగ్ టు సెక్షన్ 64(5)(b) of the Insurance Act 1938, no insurer should assume any risk in India in respect of any insurance business on which premium is ordinarily payable in India unless and until the premium payable is received. అది ప్రీమియం రిసీవ్ చేసుకుంటే తప్ప ఆర్ గ్యారంటీడ్ టు బి పేడ్ బై సచ్ పర్సన్ ఇన్ సచ్ మేనర్ అండ్ విత్ ఇన్ సచ్ టైమ్ హ్యాస్ మే బి ప్రిస్క్రైబ్డ్ ఆర్ అన్లెస్ అండ్ అంటిల్ డిపాజిట్ ఆఫ్ సచ్ అమౌంట్ హ్యాస్ మే బి ప్రిస్క్రైబ్డ్ ఈజ్ మేడ్ ఇన్ అడ్వాన్స్. సో మనకి ఆ అమౌంట్ అనేది రిసీవ్ అన్న చేసుకొని ఉండాలి, ఆ అమౌంట్ అనేది డిపాజిట్ అన్న చేసి ఉండాలి, ఆ అమౌంట్ అనేది అడ్వాన్స్గా అన్న రిసీవ్ చేసుకొని ఉండాలి. అంతవరకు మనం ప్రీమియం రిసీవ్ అయినట్లు తీసుకోము. ప్రీమియం అనేది రిసీవ్ కాకుండా ఉంటే మనకి ఆ రిస్క్ అనేది అజ్యూమ్ చేసుకోము. సో దేర్ ఫోర్ ఇన్ ద ఇన్స్టెంట్ కేర్ ఎల్ఎంఎన్ కంపెనీ సైన్డ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అండ్ 31st/3/2020 అండ్ పేడ్ ద ప్రీమియం తో చెక్ విచ్ ఈజ్ లేటర్ డిసానర్డ్ డ్యూ టు ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్. సో ఇన్ సచ్ ఎ కేస్ ఇన్సూర్ కంపెనీ ఈజ్ నాట్ బీయింగ్ రిసీవ్డ్ దస్ ఇఫ్ ఎనీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అక్కర్స్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ హ్యావ్ నో లయబిలిటీ. సో ఇన్సూరెన్స్ కంపెనీకి ఏం లయబిలిటీని లేదు, ఎందుకంటే అమౌంట్ని రిసీవ్ చేసుకోలేదు కాబట్టి. సో ఇన్ ద గివెన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ అక్కర్ ఆన్ 31st March to night and premium was not received, the innocent insurer limited will not be liable for claim for damage of goods amounting rupees of 15 lakh. Hence no provision for claim is required. Next question number 34. What is there in question number 34? ROC and Co and TNK and Co was appointed as a joint statutory auditor at the AGM of Auspicious General Insurance Company Limited. Apart from the aforesaid auditor, ROC and Co is also being appointed as a joint auditor of one another general insurance company. సో ఇక్కడ ఏం జరిగిందంటే మామూలుగా ఒకటి ఆర్ఓకే అనే ఒకటి ఉంది, ఏది ఇది అండ్ టీఎన్కే ఈ రెండు జాయింట్ ఆడిటర్ ఈ రెండు జాయింట్గా ఒక కంపెనీని ఆడిట్ చేయడానికి వచ్చినారు. ఆ కంపెనీ ఆస్పీషియస్ కంపెనీ, ఈ కంపెనీని ఆడిట్ చేయడానికి వచ్చినారు. వీళ్ళు ఆర్ఓకే వాళ్ళు సో ఆల్సో అపాయింటెడ్ హ్యాజ్ అండ్ జాయింట్ ఆడిటర్ ఆఫ్ వన్ అనదర్ జనరల్ ఇన్సూరెన్స్. వీళ్ళు దీంతో పాటు ఇంకొక జనరల్ ఇన్సూరెన్స్ కూడా అపాయింట్మెంట్ అయినారు. ఓకే అండ్ టీఎన్కే ఈజ్ అపాయింటెడ్ జాయింట్ స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. వీళ్ళు ఏ దానికి అయినారు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అయినారు. ఈ టీఎన్కే అనేది ఇంకొక కంపెనీకి ఎల్ఐసి కంపెనీకి అయ్యింది, ఇన్సూరెన్స్ కంపెనీకి. హౌ మెనీ ఫర్దర్ ఆడిట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ఆర్ఓకే అండ్ టీఎన్కే రెస్పెక్టివ్లీ ఆఫ్ ఎయిదర్ జనరల్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇంకా ఎన్ని కంపెనీస్ని తీసుకోవచ్చు అంటే జనరల్ ఇన్సూరెన్స్ని కానీ లైఫ్ ఇన్సూరెన్స్ని కానీ అంటున్నారు. సో ఇప్పుడు ఒక కంపెనీకి జాయింట్ ఆడిటర్గా ఉన్నారు ఆల్రెడీ ఆస్పీషియస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అండ్ ఇది ఇంకొక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి తీసుకుపోయింది, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తీసుకుపోయింది. ఇప్పుడు వీళ్ళు జాయింట్గా ఇక్కడ ఒక కంపెనీ ఉన్నట్లు అండ్ ఇక్కడ ఒక కంపెనీకి రెండు కంపెనీస్కి ఉన్నట్లు. ఆర్ఓకే గాడేమో రెండు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్నట్లు, టీఎన్కే గాడేమో ఒక జనరల్ ఇన్సూరెన్స్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్నట్లు. ఇప్పుడు ఇంకా ఎన్ని కంపెనీస్ తీసుకోవచ్చు అనేది ఆడ క్వశ్చన్. సో ద అపాయింట్మెంట్ ఆఫ్ స్టాట్యుటరీ ఆడిటర్ ఇన్ ద జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా and its subsidiaries and divisions as well as the other public sectors. సో పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ తీసుకుంటే ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు, మేడ్ బై ద కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ C&AG వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తారు. యాజ్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ అదర్స్ ఆడిటర్ ఈజ్ అపాయింటెడ్ అట్ ద AGM ఆఫ్టర్ ఇన్సూయింగ్. సో ఇక్కడేమి ఆడిటర్ ఎవరు అపాయింట్ చేస్తారు, ఇది అపాయింటెడ్ అట్ ద AGM ఆఫ్టర్ ఇన్సూయింగ్ ద ఆడిటర్ సాటిస్ఫై ద కంప్లైంట్స్. సో నార్మల్ కేసెస్లో అది కానీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ దాని యొక్క సబ్సిడరీస్ కానీ దాని యొక్క డివిజన్స్ కానీ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయితే C&D వాళ్ళు అపాయింట్ చేస్తారు ఆడిటర్ని. అదర్ కేసెస్లో ఎవరైతే
ఏజిఎంలో అపాయింట్మెంట్ చేస్తారు. ఏజిఎంలో అంటే మెంబర్స్ అపాయింట్మెంట్ చేస్తారు. ఎప్పుడు ఆ ఆడిటర్ని సాటిస్ఫై చేస్తే కంప్లైంట్స్ రిక్వైర్మెంట్ విత్ రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ ఐఆర్డిఏ గైడ్లైన్స్ని ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్లో గైడ్లైన్స్ని కంప్లైంట్స్ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేస్తే రిలవెంట్ సెక్షన్స్ అప్పుడు ఏజిఎంలో అపాయింట్ చేస్తారు వాళ్ళ యొక్క మెంబర్స్. నెక్స్ట్ మెంబర్స్ అపాయింట్ చేస్తారు. దీస్ గైడ్లైన్స్ పోజ్ certain restrictions on the number of insurance companies a statutory auditor can audit. సో గైడ్లైన్స్ పోస్ట్ చేసినప్పుడు సర్టన్ రిస్ట్రిక్షన్స్ని కూడా చూస్తారు. ఏది నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని యాజ్ ఏ స్టాట్యూటరీ ఆడిటర్ కెన్ ఆడిట్ అనేది. కరెంట్లీ అన్ ఆడిటర్ కెన్ కండక్ట్ ఆడిట్ ఓన్లీ ఫర్ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్? ఓన్లీ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ని తీసుకోవాలి. అండ్ నాట్ మోర్ దెన్ 2 లైఫ్ ఆర్ 2 జనరల్. సో రెండింటికి మించి లైఫ్ ఉండకూడదు, రెండింటికి మించి జనరల్ ఉండకూడదు. టోటల్గా ఎన్ని ఉండాలి? ఓన్లీ 3నే ఉండాలి జనరల్ గైడ్లైన్స్ ప్రకారం. దట్ గైడ్లైన్స్ మ్యాండేట్ ఏ మ్యాండేటరీ జాయింట్ ఆడిట్ ఫర్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా. సో మ్యాండేటరీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా. ఇన్ ద గివెన్ కేస్ ROC కంపెనీ ఈజ్ జాయింట్లీ స్టాట్యూటరీ ఆడిటర్ ఆఫ్ ఆస్పీషియస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ వన్ అనదర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇది ఆల్రెడీ 2 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కాబట్టి అకార్డింగ్లీ ఇట్ కెన్ నౌ ఫర్దర్ యాక్సెప్ట్ ఓన్లీ 1 ఆడిటర్ అండ్ ద 2 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీనే తీసుకోవాలి. ఎందుకు? ఇలా ఆల్రెడీ 2 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయిపోయినాయి కాబట్టి. సో 2 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయిపోయినాయి కాబట్టి ఇంకొక ఆడిట్ని తీసుకోవచ్చు. అది కూడా లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ని మాత్రమే తీసుకోవాలి. 2 జనరల్ ఇన్సూరెన్స్ కానీ 2 లైఫ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవచ్చు. 3టిని మాత్రమే చేయాలి. నెక్స్ట్ వేర్ హ్యాజ్ ఫర్దర్ TNK ఈజ్ ఎ జాయింట్ స్టాట్యూటరీ ఆఫ్ ఆస్పీషియస్ అండ్ హ్యాజ్ వెల్ as 1 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఒకటి జనరల్ ఉంది, ఒకటి లైఫ్ ఉంది. సో ఇప్పుడు ఇంకొక ఆడిట్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఏదర్ జనరల్ ఇన్సూరెన్స్ని కానీ ఆ లైఫ్ ఇన్సూరెన్స్ని కానీ తీసుకోవచ్చు ఈ కంపెనీ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఇన్ కోర్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ డీసెంట్ Samritan Bank has on 31st March 2020, you observe the following. The bank advance portfolio compromises of significant loans against life insurance policy. Write a suitable audit program to verify the advances. So మనం ఏం చేయాలి? అడ్వాన్సెస్ని వెరిఫై చేయాలి అగైనెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి. సో అడ్వాన్సెస్ని వెరిఫై చేసేటప్పుడు ఏమేమి చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఆడిటర్ షుడ్ ఇన్స్పెక్ట్ ద పాలసీస్. సో ఫస్ట్ ఏమి ఇన్స్పెక్ట్ చేయాలి? పాలసీస్ని ఇన్స్పెక్ట్ చేయాలి అండ్ సీ వెదర్ దే ఆర్ అసైన్ టు ద బ్యాంక్. సో పాలసీస్ని ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఆ పాలసీస్ అనేది అసైన్ చేసినా లేదా బ్యాంక్కి అది చెక్ చేసుకోండి. అండ్ వెదర్ సచ్ అసైన్మెంట్ హ్యావ్ బిన్ రిజిస్టర్ విత్ ద ఇన్సూరర్. సో ఇన్సూరర్ నేమ్ పైనే ఉండాలి ఆ పాలసీస్ అనేది. సో 3 పాయింట్స్ ఇక్కడ. పాలసీని ఇన్స్పెక్ట్ చేసుకోవాలి, ఆ పాలసీ అనేది బ్యాంక్కి అసైన్ చేసి ఉండాలి అండ్ పాలసీ యొక్క నేమ్ ఇన్సూరర్ నేమే ఉండాలి. మన యొక్క క్లయింట్ ఎవరున్నా వాళ్ళకి అసైన్మెంట్ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద ఆడిటర్ షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ ప్రీమియం హ్యాస్ బీన్ పేడ్ ఆన్ ద పాలసీస్ అండ్ వెదర్ దే హ్యావ్ ఇన్ ఫోర్స్. సో పాలసీ అనేది పే చేసినా లేదా పాలసీ అనేది అండ్ అది ఫోర్స్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సర్టిఫికేట్ రిగార్డింగ్ సరెండర్ వాల్యూ అబ్టైన్ ఫ్రమ్ ద ఇన్సూరర్ షుడ్ బి ఎగ్జామిన్. సో సరెండర్ వాల్యూ ఎంత ఉంది దానికి సర్టిఫికేట్ని తీసుకోండి. ఫ్రమ్ ద ఇన్సూరర్ షుడ్ బి ఎగ్జామిన్డ్. నెక్స్ట్ ద ఆడిటర్ షుడ్ పర్టికులర్లీ సీ దట్ if such surrender value is subject to payment of certain premium and the amount of such premium has been deducted from the surrender value. సో ఏమన్నా అమౌంట్స్ పేమెంట్ చేసి ఉన్నామనుకోండి, అమౌంట్స్ తీసుకునేటప్పుడు ప్రీమియం వాటిని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ సరెండర్ వాల్యూకి చూసుకోవాలి. సరెండర్ చేసేటప్పుడు ప్రీమియం ఏమైనా ఉంటే డిడక్ట్ చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. You have been appointed to carry out the audit of Blue Insurance Company for the year. In the course of your audit, you observe that commission paid to agent constitute major expenses of business. సో కమిషన్ పే చేస్తున్న దానికి ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది ఈడ క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ కమిషన్ మనం ఎందుకు పే చేస్తామంటే మనం డైరెక్ట్ బిజినెస్ని తెచ్చుకోవడానికి కమిషన్ ఈజ్ కన్సిడరేషన్ పేయబుల్ ఫర్ గెట్టింగ్ ఇన్సూరెన్స్ బిజినెస్ని తెచ్చుకోవడం కోసం కమిషన్ని పే చేస్తాం. ద టర్మ్ కమిషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ టు గెట్ డైరెక్ట్ బిజినెస్ని తెచ్చుకోవడం కోసం మనం కమిషన్ని పే చేస్తాం. కమిషన్ రిసీవ్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం పేడ్ టు రీఇన్సూరెన్స్ ఈ టైమ్డ్ యాజ్ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. సో ఏమంటాము, ఒకవేళ మనం రీఇన్సూరెన్స్ నుంచి మనం తీసుకుంటే కమిషన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్గా తీసుకోవాలి. నెక్స్ట్ అండ్ ఈజ్ రెసిడ్యూడ్ ఫ్రమ్ ద అమౌంట్ ఆఫ్ కమిషన్ ఎక్స్పెండిచర్. సో కమిషన్ ఎక్స్పెండిచర్ నుంచి మనం డిడక్ట్ చేసుకోవాలి. ఏది రీఇన్సూరెన్స్ నుంచి తీసుకున్న అమౌంట్ని reduce from the amount of commission expenditure. The internal control
with regard to commission is aimed at ensuring that commission is paid in accordance with the రూల్స్. సో ఇంటర్నల్ కంట్రోల్ని చెక్ చేసుకోండి. కమిషన్ని ఎట్లా చూసుకోవాలి అంటే పే చేసేది విత్ ఇన్ రూల్స్ ప్రకారం పే చేయాలి అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పే చేయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ని చూడండి. ఇన్ అకార్డెన్స్ విత్ ద అగ్రిమెంట్ విత్ ద ఏజెంట్ కమిషన్ ఈజ్ పేడ్ టు ఏజెంట్ హూ బ్రాట్ ద బిజినెస్ అండ్ లీగల్ కంప్లైంట్స్. సో మనం ఏం చూసుకోవాలి అంటే ఎవరికైతే పేమెంట్ చేస్తున్నామో వాళ్ళ యొక్క లీగల్ కంప్లైంట్స్, వాళ్ళకి టీడీఎస్ ఏమైనా డిడక్ట్ చేసుకోవాలా, టీడీఎస్ ఏమైనా తీసుకోవాలా, జిఎస్టీ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఏమైనా పే చేయాలా అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఏమైనా ఉందా వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ the amount, the remuneration of an agent is paid by way of commission which is calculated by applying the percentage of premium collected by him. సో మనం ప్రీమియం ఏదైతే కలెక్ట్ చేసుకుంటామో కమిషన్ పే చేసేటప్పుడు కమిషన్ దాని ప్రకారమే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. కమిషన్ ఈజ్ పేయబుల్ టు ద ఏజెంట్ ఫర్ ది బిజినెస్ ప్రొక్యూర్డ్ త్రూ దెమ్ ఈజ్ డెబిటెడ్ టు కమిషన్ ఆన్ డైరెక్ట్ బిజినెస్ అకౌంట్. దెర్ ఈజ్ ఎ సపరేట్ హెడ్ ఆఫ్ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. సో కమిషన్ని సపరేట్గా మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ నో కమిషన్ కెన్ బి పేడ్ టు ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ ఏజెంట్. ఏజెంట్ కానీ వాళ్ళకి కమిషన్ అనేది పే చేయకూడదు. కమిషన్ కెనాట్ బి పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ మ్యాక్సిమం రేట్ యాజ్ కమిషన్ యాజ్ ఫ్రేమ్డ్ బై ద ఐఆర్డిఏ. సో ఐఆర్డిఏ ఏదైతే రేట్ని స్పెసిఫై చేసిందో ఆ రేట్ని క్రాస్ చేసి పే చేయకూడదు. ఇంకా తక్కువ పే చేయాలనుకుంటే తక్కువ పే చేయొచ్చు కానీ ఎక్సెస్ అనేది పే చేయకూడదు. అండ్ కమిషన్ కెనాట్ బి పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ మ్యాక్సిమం రేట్ ఆఫ్ కమిషన్ ఆర్ ఫ్రేమ్డ్ బై ఐఆర్డిఏ. ద రేట్స్ ఆఫ్ కమిషన్ ఆర్ బ్రోకేజ్ ఆర్ అగ్రీడ్ అండ్ డాక్యుమెంటెడ్ విత్ ద ఏజెంట్ అండ్ ఫైల్డ్ విత్ ద ఐఆర్డిఏ. సో ఐఆర్డిఏతో ఫైల్ చేయాలి. రోల్ ఆఫ్ ఆడిటర్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ కమిషన్ బ్రోకేజ్ ఇన్ నాట్ పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఐఆర్డిఏ లిమిట్ స్పెసిఫైడ్ బై ఐఆర్డిఏ. సో ఐఆర్డిఏలో ఏవైతే లిమిట్ని స్పెసిఫై చేసినామో దానికి మించి ఉండకూడదు, అంతకి మించి పే చేయకూడదు. రేట్స్ ఫైల్ చేయాలి ఎంత పే చేస్తున్నాం అనేది ఐఆర్డిఏకి. అండ్ ఎవరికి పే చేయాలంటే ఎవరైతే మన యొక్క బిజినెస్ని సొలిసిట్ చేస్తున్నారో, ఎవరైతే మన బిజినెస్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే మన కంపెనీకి మించిన కంపెనీ ఇంకొకటి లేదని డబ్బా కొడుతున్నాడో, సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడో వానికి మనం కమిషన్ని పే చేయాలి. అండ్ ఎన్ష్యూర్ దట్ ఏజెంట్ బ్రోకర్ ఈజ్ నాట్ బ్లాక్ లిస్టెడ్ బై ద ఐఆర్డిఏ అండ్ నాట్ టర్మినేటెడ్ ఫర్ ఫ్రాడ్. సో ఫ్రాడ్కి టర్మినేట్ అయ్యి ఉండకూడదు ఆర్ ఏజెంట్ అనేవాడు బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. అండ్ డిస్బర్స్మెంట్ ఎంట్రీస్ అంటే కమిషన్ పే చేసినట్లు డిస్బర్స్మెంట్ ఎంట్రీస్ని చూసుకోండి. డిస్బర్స్మెంట్ ఎంట్రీస్కి రిఫరెన్స్ ఏం తీసుకోవాలి, కమిషన్ బిల్ కానీ ఆర్ కమిషన్ స్టేట్మెంట్ కానీ చెక్ చేసుకోవాలి. చెక్ వెదర్ ద వోచర్స్ ఆర్ ఆథరైజ్డ్ బై ద ఆఫీస్ ఇన్ఛార్జ్ హ్యాస్ ఫర్ రూల్స్ ఇన్ ఫోర్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ డిడక్టెడ్ అట్ సోర్స్ యాజ్ అప్లికబుల్ టు. టీడీఎస్ ఏమైనా డిడక్ట్ చేసేది ఉంటే డిడక్ట్ చేసినా లేదా ప్రాపర్గా అది చెక్ చేసుకోండి. అండ్ టెస్ట్ చెక్ కరెక్ట్నెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ అలవబుల్. సో టెస్ట్ చెక్ చేసుకోండి అమౌంట్ పే చేసినది కరెక్ట్నెస్ ఉందా లేదా అనేది. స్క్రూటినైజ్ ద ఏజెంట్ ledger and the balances, examine account having debit balances if any and obtain information on the same. Necessary rectification of accounts and other remedial actions have to be considered. Next, check whether commission outgo for the period under audit been duly accounted. Audit అనేది duly account చేసినా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. క్యాబ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వచ్చేసి ఇన్కార్పొరేషన్ ఎప్పుడైందంటే 1/7/2020కి ఇన్కార్పొరేట్ అయింది. కంపెనీ ఈజ్ మెయిన్లీ ఇన్ ద ఏరియా ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ అదర్ ఫీల్డ్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్. సో ఇప్పుడు హెల్త్లో ఉంది, వేరే ఫీల్డ్లోకి కూడా పోవాలనుకుంటుంది. ఏది జనరల్ ఇన్సూరెన్స్లోకి పోవాలనుకుంటుంది. యూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ CFO ఆఫ్ ద కంపెనీ. ద కంపెనీ హ్యాస్ మేడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ పర్ గైడ్లైన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసింది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలో అండ్ ఈక్విటీ సెక్యూరిటీ డెరివేటివ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. గైడ్ CFO హ్యాస్ హౌ టు సేమ్ షుడ్ బి వాల్యూడ్. సో ఎట్లా వాల్యూ చేయాలనేది మనం చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి, వాల్యుయేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ఈక్విటీ సెక్యూరిటీస్ అండ్ డెరివేటివ్స్ ఈ రెండింటిని మనం వాల్యుయేషన్ చెప్పాలి. ఇన్స్ట్రుమెంట్ దట్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ద మార్కెట్. సో అవి మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ కేస్ ఆఫ్ CAB ఇన్సూరెన్స్, సో ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డీలింగ్ ఇన్ ఏదైనా డీల్ చేస్తున్నాం మనం హెల్త్లో అండ్ ప్లానింగ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ అదర్ ఫీల్డ్స్ జనరల్ ఇన్సూరెన్స్కి పోవాలనుకుంటాము. దీనికోసం మనం గైడెన్స్కి పోయినాము CFO దగ్గర. ఏమని గైడెన్స్కి పోయినాము ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీని అండ్ వాల్యుయేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఈ రెండు ఏవైతే మార్కెట్లో ట్రేడ్ అవుతున్నావో వాటి యొక్క వాల్యుయేషన్ కోసం మనం పోయినాము. వాల్యుయేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ షెల్ బి డిటర్మైన్డ్ అట్ ద హిస్టారికల్ కాస్ట్. సో ఎట్లా తీసుకోవాలి, హిస్టారికల్ కాస్ట్లో చూసుకోవాలి. సబ్జెక్ట్ టు రివాల్యుయేషన్ అట్ లీస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 years. సో రివాల్యుయేషన్ ఎప్పుడు చేయాలి, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 yearsలో మనం రివాల్యుయేషన్ చేసుకోవాలి.
the change in the carrying cost, the investment property shall be taken to revaluation reserve. సో ఏవైతే చేంజ్ వస్తుందో దాన్ని మనం రివాల్యుయేషన్ రిజర్వ్లోకి తీసుకోవాలి. ద ఇన్సూరర్ షెల్ అసెట్ అట్ ఈచ్ బ్యాలెన్స్ షీట్ డేట్ వెదర్ ఎనీ ఇంపైర్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ హ్యాజ్ అక్కర్డ్. సో ఈచ్ బ్యాలెన్స్ షీట్లో మనం 3 yearsకి ఒకసారి రివాల్యుయేషన్ చేసుకోవాలి, ఇయర్కి ఒకసారి ఇంపైర్మెంట్ టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గెయిన్ ఆర్ లాస్ అరైజింగ్ డ్యూ టు చేంజ్ ఇన్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ షెల్ బి టేకెన్ ఇన్ టు ఈక్విటీ అండర్ రివాల్యుయేషన్ రిజర్వ్. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓసిఐ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అనేది అట్లా ఉంటాయి. అందులో మనం ఏదైతే డిఫరెన్స్ వస్తుందో క్యారింగ్ అమౌంట్కి గెయిన్ అండ్ లాస్ ఏమైనా వస్తే మనం డైరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి చూపించకుండా అదర్ ఈక్విటీకి తీసుకోవాలి, రివాల్యుయేషన్ రిజర్వ్గా పెట్టుకోవాలి. అండ్ ద ప్రాఫిట్ ఆఫ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ద కేస్ మే విచ్ షెల్ బి ఇన్క్లూడెడ్ బై అక్యుములేటెడ్ చేంజ్ ఇన్ క్యారింగ్ వాల్యూ ప్రీవియస్లీ రికగ్నైజ్డ్ ఇన్ ఈక్విటీ అండర్ హెడ్డింగ్ రివాల్యుయేషన్ రిజర్వ్. సో మనం ఏమన్నా సేల్ చేస్తే ఆర్ పర్చేస్ చేసినప్పుడు డిఫరెన్సెస్ ఏమైనా వస్తే ఆ అమౌంట్ని మనం ఈ రివాల్యుయేషన్ రిజర్వ్కి అప్లై చేసుకోవాలి. అండ్ బీయింగ్ రీసైకిల్ టు ద రిలవెంట్ రివాల్యుయేషన్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ సేల్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. సో రిలవెంట్ రెవెన్యూ అకౌంట్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి రీసైక్లింగ్ చేసుకోవాలి రివాల్యుయేషన్ రిజర్వ్కి సంబంధించి. నెక్స్ట్ ద బేసిస్ ఆఫ్ రివాల్యుయేషన్. వాళ్ళు రివాల్యుయేషన్ చేస్తున్నామని చెప్తున్నాం, ఎవ్రీ 3 yearsకి చేయాలని చెప్పినాము, ఎవ్రీ 1 yearకి ఇంపైర్మెంట్ చేయాలనుకున్నాం. సో వాళ్ళు రివాల్యుయేషన్ చేసేటప్పుడు బేసిస్ ఏం తీసుకుంటున్నారనే తీసుకోండి. బేసిస్ ఆఫ్ ఫర్ రివాల్యుయేషన్ షెల్ బి డిస్క్లోజ్ ఇన్ ద నోట్స్ టు అకౌంట్. సో నోట్స్ టు అకౌంట్లో మనం డిస్క్లోజ్ చేయాలి. ద అథారిటీ మే ఇష్యూ డైరెక్షన్స్ స్పెసిఫైయింగ్ ద అమౌంట్ టు బి రిలీజ్డ్ ఫర్ ద రివాల్యుయేషన్ రిజర్వ్ ఫర్ డిక్లేరింగ్ బోనస్ టు ద పాలసీ హోల్డర్స్. సో రివాల్యుయేషన్ రిజర్వ్ డిక్లేర్ బోనస్ ఎంత డిక్లేర్ చేస్తున్నాం ఫర్ ద పాలసీ హోల్డర్కి ఫర్ ద రిమూవల్ ఆఫ్ డౌట్ ఇట్ ఈస్ క్లారిఫై దట్ ఎక్సెప్ట్ ఫర్ ద అమౌంట్ దట్ ఈజ్ రిలీజ్డ్ టు ద పాలసీ హోల్డర్ హ్యాస్ ఫర్ ద అథారిటీ డైరెక్షన్స్ నో అదర్ అమౌంట్ షెల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్స్ అవుట్ ఆఫ్ రివాల్యుయేషన్ రిజర్వ్ అకౌంట్. సో ఏ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అవుట్ ఆఫ్ రివాల్యుయేషన్ రిజర్వ్ నుంచి. నెక్స్ట్ ఎవరు అథారిటీ లేకుండా రివాల్యుయేషన్ రిజర్వ్ని డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు షేర్ హోల్డర్స్కి. నెక్స్ట్ ఒకవేళ ఇంపైర్మెంట్ లాస్ వస్తే ఇంపైర్మెంట్ లాస్ విల్ బి రికగ్నైజ్ యాజ్ అన్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద రెవెన్యూ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇమీడియట్లీ. ఒకవేళ నువ్వు ఏమైనా లాస్ వస్తే అది ఇమీడియట్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఛార్జ్ చెయ్యి అన్లెస్ ద అసెట్ క్యారీడ్ అట్ రివాల్యూడ్ అమౌంట్. సో ఫస్ట్ టైం లాస్ వస్తే ఛార్జ్ చేసేయండి, రివాల్యూడ్ అమౌంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఎనీ ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ ఏ రివాల్యూడ్ అసెట్ షెల్ బి ట్రీటెడ్ హ్యాజ్ రివాల్యూషన్ డిక్రీజ్. ఒకవేళ ఆల్రెడీ రివాల్యూ చేసిన అసెట్కి సంబంధించిన ఇంపైర్మెంట్ లాస్ వస్తే మనం ఎట్లా తీసుకోవాలి, రివాల్యూషన్ డిక్రీజ్ అయినట్లు తీసుకోవాలి ఆఫ్ దట్ అసెట్కి సంబంధించి. అండ్ ఇఫ్ ద ఇంపైర్మెంట్ లాస్ ఎక్సీడ్ the corresponding revaluation reserve, such excess shall be recognized as expenses in the revenue or profit and loss account. సో ఆ అమౌంట్ ఏదైతే ఎక్సెస్ ఉందో అది రికగ్నైజ్ చేయాలి ఎక్స్పెన్సెస్గా ఇన్ ద రివాల్యుయేషన్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ ఈక్విటీ సెక్యూరిటీస్ అండ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ద మార్కెట్. సో ఇంతవరకు మనం ఏం చెప్పినాము, రియల్ ఎస్టేట్ దాని గురించి చెప్పినాము. మనం 3 yearsకి ఒకసారి రివాల్యుయేషన్ చేసుకోవాలి, 1 yearకి ఒకసారి ఇంపైర్మెంట్ చేసుకోవాలి. అవి ఏమైనా గెయిన్స్ ఆర్ లాస్ వస్తే రివాల్యుయేషన్ రిజర్వ్కి పంపించుకోవాలి, అదర్ ఈక్విటీకి పంపించుకోవాలి. ఫస్ట్ టైం ఇంపైర్మెంట్ లాస్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించాలి. ఆల్రెడీ రివాల్యూ చేసిన అసెట్కి సంబంధించి లాస్ ఆర్ గెయిన్ వచ్చినప్పుడు ఆ రివాల్యుయేషన్ అసెట్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నాము. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ ఈక్విటీ సెక్యూరిటీస్ అండ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ద మార్కెట్, దట్ ఈస్ లిస్టెడ్ ఈక్విటీ సెక్యూరిటీస్ అండ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ద యాక్టివ్ మార్కెట్ షెల్ బి మెజర్డ్ అట్ ఫేర్ వాల్యూ ఆన్ ప్రైస్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ వేర్ ద సెక్యూరిటీస్ ఆర్ లిస్టెడ్. సో బ్యాలెన్స్ షీట్ డేట్కి మనం ఏదంతా మెజర్ చేయాలి, ఫేర్ వాల్యూతోని మెజర్ చేసుకోవాలి. అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫేర్ వాల్యూ ద లోయెస్ట్ ఆఫ్ ద లాస్ట్ కోటెడ్ క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ whose securities are listed shall be taken. సో ప్రైస్ ఏం తీసుకోవాలి మనం ఫేర్ మార్కెట్ వాల్యూలో, ఆ రోజు లాస్ట్కి లీస్ట్ ప్రైస్ ఎంత ఉంది కోట్ చేసిన దానికి సంబంధించి అది మనం తీసుకోవాలి. whose securities are listed shall be taken. The insurer shall assess on each balance sheet date whether any impairment of listed securities ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ. సో ఏమైనా ఇంపైర్మెంట్ జరిగిందా అంటే ప్రైస్ అనేది చేంజెస్ ఇంక్రీజ్ అయిందా, ప్రైస్ అనేది తగ్గిందా, ఇంపైర్మెంట్ని చెక్ చేసుకోవాలి ఎవ్రీ బ్యాలెన్స్ షీట్ డేట్కి. నెక్స్ట్ అన్రియలైజ్డ్ గెయిన్ ఆర్ లాస్
arising due to change in fair value of the listed equity shares and the derivative instrument shall be taken into equity under the fair value change account. సో ఇక్కడ మనం ఇంతకుముందు రివాల్యుయేషన్ రిజర్వ్కి పంపించినాము అదర్ ఈక్విటీలో, ఇప్పుడు ఫేర్ వాల్యూ చేంజ్ అకౌంట్ అనేది పెట్టుకోవాలి. ద ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ as may be shall be included accumulated changes in fair value previously recognized under equity. సో ఏమైనా చేంజ్ వచ్చేది ఈ ఫేర్ వాల్యూ చేంజ్ అకౌంట్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్టికులర్ సెక్యూరిటీ అండ్ బీయింగ్ రీసైకిల్డ్ టు ద రిలవెంట్ రెవెన్యూ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ యాక్చువల్ సేల్ ఆఫ్ దట్ సెక్యూరిటీస్. ఎప్పుడైతే మనం యాక్చువల్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ చేస్తామో అప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ దాన్ని రీసైక్లింగ్ చేసుకోవాలి రెవెన్యూ అకౌంట్కి ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. నెక్స్ట్ ద అథారిటీ may issue directions specifying the amount to be realized from the fair value changes account for declaring bonus to the policy holders. సో అథారిటీ వాళ్ళు ఏం చేయొచ్చు, డైరెక్షన్స్ని ఇచ్చి చేయొచ్చు. కొంత అమౌంట్ని ఫేర్ వాల్యూ చేంజెస్లో ఏదైతే అమౌంట్ ఉందో దానిలో నుంచి బోనస్ పే చేయండి పాలసీ హోల్డర్ కానీ డిక్లేర్ చేయడానికి. ఫర్ ద రిమూవల్ ఆఫ్ దట్ డౌట్ ఇట్ ఈస్ క్లారిఫై దట్ except for the amount that is released to the policy holder as per the authority prescription, no other amount shall be distributed to the shareholder out of the fair value change account. సో వేరే ఏ అమౌంట్ అథారిటీ ప్రిస్క్రిప్ట్ చేసిన అమౌంట్ కాకుండా వేరే ఏ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అవుట్ ఆఫ్ ఫేర్ వాల్యూ చేంజ్ అకౌంట్ నుంచి. ఆల్సో ఎనీ డెబిట్ బ్యాలెన్స్ ఇన్ ఫేర్ వాల్యూ చేంజ్ అకౌంట్ షెల్ బీ రెడ్యూస్డ్ ఫ్రమ్ ప్రాఫిట్ ఆర్ ఫ్రీ రిజర్వ్స్ వై డిక్లేరింగ్ ద డివిడెండ్స్. The insurer shall assess on each balance sheet date whether any impairment has occurred. సో ఈచ్ బ్యాలెన్స్ షీట్లో ఏదైనా ఇంపైర్మెంట్ అక్కర్ అయిందా అది చూసుకోవాలి. ఏదైనా ఇంపైర్మెంట్ లాస్ రికగ్నైజ్ చేయాలా ఎక్స్పెన్సెస్గా రెవెన్యూ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. అంటే నువ్వు ఫస్ట్ టైం చేస్తుంటే లాస్ వస్తే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ రెవెన్యూ అకౌంట్కి పంపించుకోవాలి. డిఫరెంట్ బిట్వీన్ ద రీమెజర్డ్ ఫేర్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి to the extent of difference between the remeasured fair value of security investment and its acquisition cost reduced by any previous impairment loss recognized as expenses in revenue or profit and loss account, and any reversal of impairment loss earlier recognized in revenue profit and loss account shall be recognized in revenue profit and loss account. So I mean expenses ki or loss ki recognize చేసుకోవాలి profit and loss or revenue accounts లో. నెక్స్ట్ unlisted and other than actively traded equity shares and debt instruments. ఈ కేసులో ఏమంటే అన్లిస్టెడ్ ఈక్విటీ సెక్యూరిటీస్ అండ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ లిస్టెడ్ ఈక్విటీ సెక్యూరిటీస్ అండ్ డెరివేటివ్స్ దట్ ఆర్ నాట్ రెగ్యులర్లీ ట్రేడెడ్ ఇన్ యాక్టివ్ మార్కెట్ షిల్ బి మెజర్డ్ అట్ హిస్టారికల్ కాస్ట్తో. రెగ్యులర్లీ ట్రేడెడ్ అయింటే మనం ఫేర్ వాల్యూతోనే చేస్తుంటాం. ఇప్పుడు రెగ్యులర్లీ ట్రేడెడ్ కాదు కాబట్టి మనం హిస్టారికల్ కాస్ట్తో చేయాలి. అండ్ ప్రొవిజన్ షిల్ బి మేడ్ ఫర్ డిమినిషన్ వాల్యూ ఆఫ్ సచ్ ఇన్వెస్ట్మెంట్. సో ఏమైనా డిమినిషన్ అయితే మనం ప్రొవిజన్ని క్రియేట్ చేసుకోవాలి. ద ప్రొవిజన్ shall be reversed in the subsequent period if estimate based on the external evidence shows in an increase in the value of investment over its carrying amount. సో ఏదైతే ఎక్స్టర్నల్ ఎవిడెన్స్గా చూపిస్తామో షో ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ ఇట్స్ క్యారింగ్ అమౌంట్. ద ఇంక్రీజ్ ఇన్ క్యారింగ్ అమౌంట్ of the investment due to the reversal of provision shall not exceed the historical cost. Historical cost ni exceed kagudu. For the purpose of this regulation, a security shall be considered as being not actively traded. సో రెగ్యులేషన్ చేసేటప్పుడు సెక్యూరిటీ అనేది కన్సిడర్ చేయాలి. అండ్ ఏవైతే యాక్టివ్లీ ట్రేడెడ్ లేవో ఇఫ్ యాజ్ పర్ గైడ్లైన్స్ గవర్నింగ్ మ్యూచువల్ ఫండ్స్ లెట్ డౌన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై సెబీ సచ్ సెక్యూరిటీస్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ థిన్ ట్రేడెడ్. అంటే నీకు చక్కగా లేవు అనుకో, చక్కగా లేదు అంటే ప్రాపర్గా ట్రేడింగ్ లేదు అంటే నువ్వు థింకింగ్ ఎక్కువైపోయినా అంటే నువ్వు థిన్గా అయిపోతావు. నీ అమౌంట్ అనేది తగ్గిపోతూనే ఉంటుంది అంటే నీలో ఉన్న అమౌంట్ అనేది తగ్గిపోతుంటే యూ బికెమ్ లైక్ ఏ థిన్గా అయిపోతావు. అంటే థిన్గా అయిపోయినామంటే దీన్ని ఏమంటాం, థిన్ ట్రేడెడ్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. Has at 31st March 2021, while auditing Reliable Insurance Limited, you observe that the policy has been issued on 25th March April 2022. దానికి సంబంధించి ఫైర్ ఎప్పుడైందంటే 31st మార్చ్కి ఫైల్ అయింది. 5th ఏప్రిల్కి మనం కలెక్ట్ చేసుకున్నాం. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసినారు బిఫోర్ 31st మార్చ్కి. 31st మార్చ్కి ఏమో ఫైర్ యాక్సిడెంట్ అయింది. 5th మార్చ్కి ఏమో ప్రీమియం రిసీవ్ చేసుకున్నాం. దానికి సంబంధించి ప్రొవిజన్ పెట్టింది కంపెనీ. ఆ ప్రొవిజన్ పెట్టినది కరెక్టా కాదనేది మనం చెప్పాలి. సో నో రిస్క్ కెన్ బి అజ్యూమ్డ్ బై ద ఇన్సూరర్ అన్లెస్ ద ప్రీమియం ఈజ్ రిసీవ్డ్. సో ఏ రిస్క్ని అజ్యూమ్ చేసుకోవద్దు ప్రీమియం రిసీవ్ చేసుకునేంత వరకు. అకార్డింగ్ టు సెక్షన్ 64(5)(b) of Insurance Act,
No insurer should assume the risk in India in respect of insurance business, whether the premium ordinarily payable in India until unless ఆ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకునేంత వరకు, until unless ఆ అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకునేంత వరకు, until unless ఆ అమౌంట్ అనేది నీకు గ్యారంటీగా వస్తుంది అనేది తెలిసేంత వరకు ఈ అమౌంట్ వరకు నువ్వు ప్రీమియం వచ్చినట్లు తీసుకోకూడదు. ప్రీమియం వచ్చినట్లు లేకుంటే, ప్రీమియం రాకుంటే నువ్వు రిస్క్ని తీసుకోకూడదు. అండ్ మనకి ఇన్సూరెన్స్ అనేది 3 టైప్స్గా రిసీవ్ చేసుకుంటాం. ఒకటి డైరెక్ట్ బిజినెస్ నుంచి, ఒకటి రీఇన్సూరెన్స్ బిజినెస్ నుంచి, కో ఇన్సూరెన్స్ షేర్ ఆఫ్ కో ఇన్సూరెన్స్ నుంచి మనం రిసీవ్ చేసుకుంటాము. ఇక్కడ ఈ కేసులో ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ నాట్ లైబుల్ టు పే క్లైమ్. సో మనం క్లైమ్ పే చేయడానికి లైబుల్ కాదు కాబట్టి ప్రొవిజన్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. మిస్టర్ రాజుల్ అండ్ అసోసియేట్ చార్టర్డ్ అకౌంటెంట్ స్టార్టెడ్ ద స్టాట్యుటరీ ఆడిట్ ఆఫ్ ద దేర్ క్లయింట్ కన్సెషన్ లిమిటెడ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ విచ్ హ్యాస్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 18,600. సో 18,600 ఉన్న పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఉన్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని నువ్వు ఆడిట్ చేస్తున్నావు. డూయింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ కంపెనీ వాజ్ నాట్ మెయింటైనింగ్ ద రిక్వైర్డ్ సాల్వెన్సీ మార్జిన్. సో సాల్వెన్సీ మార్జిన్ 64(5)(a). సో ప్రొవిజన్ ఫర్ కమిషన్ వచ్చేసి 64(5)(a) డిస్కషన్ చేస్తుంది. 64(5)(a) వచ్చేసి సాల్వెన్సీ మార్జిన్ డిస్కస్ చేస్తుంది. సాల్వెన్సీ మార్జిన్ అంటే ఏమి అంటే ఇక్కడ అండి, సాల్వెన్సీ మార్జిన్ అంటే ఏమంటే ఎక్సెస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఓవర్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్. సో ఓవర్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ. సో వాల్యూ ఆఫ్ లయబిలిటీ పైన చూసుకుంటే వాల్యూ ఆఫ్ అసెట్స్ అనేది ఎక్సెస్ ఉండాలి. ఎంత ఎక్సెస్ ఉండాలి అంటే మినిమం 50% ఉండాలి. మినిమం 50% ఎప్పుడు ఉండాలి? త్రూ అవుట్ ద ఇయర్ ఉండాలి. ఓన్లీ లాస్ట్ డే కాదు, త్రూ అవుట్ ద ఇయర్ 50% ఎక్సెస్ ఉండాలి వాల్యూ ఆఫ్ అసెట్స్ ఓవర్ ద వాల్యూ ఆఫ్ లయబిలిటీతో చూసుకున్నప్పుడు. సో ఇన్ ద కేస్ సెక్షన్ 64(5)(a) of Insurance Company amended by Insurance Law Act 2015 require that every insurer and reinsurer to maintain in excess of value of assets over the amount of liabilities at all time, which shall not be less than 50% of amount of minimum capital as stated under section 6 of the act and arrived at in the manner specified by the regulations. So if at any time an insurer or reinsurer does not maintain required control level of solvency margin, he is required to submit a financial plan to the authority indicating the plan of action to correct the deficiencies. So డిఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవడానికి ఒకవేళ నువ్వు 50% కన్నా మెయింటైన్ చేయకుంటే, ఈ 50% కన్నా మెయింటైన్ చేయకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 45% మెయింటైన్ చేస్తున్నావు, 5% అనేది డిఫరెన్స్ ఉంది. ఈ 5% డిఫరెన్స్కి సంబంధించి నువ్వు ఒక ప్లాన్ ఇండికేటింగ్ ద ప్లాన్, ఈ ఫైనాన్షియల్ ప్లాన్ని నువ్వు అథారిటీ వాళ్ళకి చెప్పాలి. సో అథారిటీ వాళ్ళకి చెప్తే ఆ ఫైనాన్షియల్ ప్లాన్ని, అంటే నాకు ఈ 5 lakhs అనేది వేరే కంపెనీ దగ్గర నుంచి అమౌంట్ రావాల్సినది ఉంది సార్, అమౌంట్ వస్తుంది, నేను ఈ 5% కూడా పెట్టేసానని చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అథారిటీ వాళ్ళకి చెప్పాలి. అథారిటీ వాళ్ళు సాటిస్ఫై అయితే ఓకే బాబు నీ యాక్సెప్ట్ చేస్తామంటారు. ఒకవేళ వీళ్ళు కానీ యాక్సెప్ట్ చేయకుంటే అంటే నువ్వు ఏ కంపెనీ నుంచి వస్తుందని చెప్పినావో ఆ కంపెనీ అనేది బోగస్ కంపెనీ అని అథారిటీ వాళ్ళకి ఆల్రెడీ తెలిస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వన్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇన్అడ్వకేట్ ఉంటే నీకు ఇన్సూరర్కి మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇస్తారు, మోడిఫై చేయి నీ యొక్క ఫైనాన్షియల్ ప్లాన్ని అని చెప్తారు. అప్పుడు మోడిఫై చేసిన తర్వాత ఆర్ రీఇన్సూరెన్స్ ఈ ఫెయిల్ అయితే, కంప్లైంట్ చేయకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్ షెల్ బి డీమ్డ్ ఇన్స్టాల్మెంట్, దీన్ని ఇన్స్టాల్మెంట్గా తీసుకుంటాము అమౌంట్ తక్కువ ఉన్నందుకు, ఆర్ వూండ్ అప్ చేయడానికి కోర్టుకి అప్లై చేసేస్తారు. అప్లికేషన్ మేడ్ బై ద అథారిటీ. ఈ అథారిటీ వాళ్ళు ఏం చేస్తారు? కోర్టుకి చెప్పేస్తారు. సో కంపెనీ అది ఇన్అడ్వకేట్ సాల్వెన్సీ మార్జిన్ని మెయింటైన్ చేస్తుంది. సో అది మనం ఏమంటాము, ఇన్సాల్వెంట్గా ట్రీట్ చేసుకోవచ్చు. ఇన్సాల్వెంట్ అయింది కాబట్టి ఆ కంపెనీ, మన యొక్క క్లయింట్ కస్టమర్స్ లాస్ అవుతారు కాబట్టి ఆ కంపెనీని క్లోజ్ చేయండి అని, వూండప్ చేయండి అని కోర్టుకి చెప్తుంది. అండ్ దేర్ ఫోర్ ద సెడ్ కన్సెషన్ ఇన్ ద కేస్ నాట్ మెయింటైన్ ద సాల్వెన్సీ మార్జిన్ త్రూ అవుట్ ద ఇయర్ మెయింటైన్ చేయాలి. అకార్డింగ్లీ కండిషన్ ఆఫ్ కన్సెషన్ లిమిటెడ్ దట్ సాల్వెన్సీ మార్జిన్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ హ్యాస్ పర్ లిమిట్ ఓన్లీ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నాట్ టెనబుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. CAM has been appointed as an auditor of life secure
Insurance Limited. He observed that few insurance policies have been sold by the company in the last month of financial year ending 31st March 2021. While recognizing income in the income statement of the company, it is responsibility of CAM to make an assessment of the reasonability of risk pattern managed by the management. సో ఇక్కడ ఏమవుతుందంటే CAM అనే పర్సన్ ఆడిటర్గా అపాయింట్ అయినారు. ఏది లైఫ్ సెక్యూర్ కంపెనీకి అబ్జర్వ్ అయినారు. అతను కొన్ని ఫ్యూ ఇన్సూరెన్స్ని అబ్జర్వ్ చేసినాడు. అండ్ కంపెనీ అనేది లాస్ట్ మంత్లో కొన్ని ఇన్సూరెన్స్ని సేల్ చేసింది, కొన్ని పాలసీస్ని సేల్ చేసింది. అండ్ వాటికి సంబంధించిన ఇన్కమ్ని రికగ్నైజ్ చేస్తుంటాయి ఇన్కమ్ స్టేట్మెంట్లో. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ CAM టు మేక్ అన్ అసెస్మెంట్ ఆఫ్ రీజనబిలిటీ ఆఫ్ రిస్క్ ప్యాటర్న్ మేనేజ్ బై ద మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అనేది రిస్క్ ప్యాటర్న్ని ఎట్లా చేసింది అనేది అసెస్మెంట్ చేయాలి, CA యొక్క రెస్పాన్సిబిలిటీ అని అంటున్నారు. ఆల్సో ఇట్ ఈస్ టు బి ఎన్ష్యూర్డ్ బై హిమ్ దట్ లైఫ్ సెక్యూర్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ షుడ్ నాట్ ఇష్యూ పాలసీస్ if the risk is not established before the closure of the financial year 2021. Indicate the circumstances when the company should not issue the policy document. సో పాలసీ డాక్యుమెంట్ని కానీ ఇష్యూ చేయకుంటే రిస్క్ ఎట్లుంటుంది అనేది చెప్పాలి. సో ఫస్ట్ ద ఆడిటర్ CAM appointed as an auditor of Life Secure Insurance Limited should ensure that పాలసీ డాక్యుమెంట్స్ హ్యావ్ నాట్ బిన్ ఇష్యూడ్. సో పాలసీ డాక్యుమెంట్ అనేది ఇష్యూ చేయకుండా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీనికోసం ఏమేమి చూసుకోవాలి? ఇన్ కేస్ పాలసీ డాక్యుమెంట్ని హ్యావ్ నాట్ బిన్ ఇష్యూడ్. ఇన్ కేస్ ఎప్పుడైతే ప్రీమియంని కలెక్ట్ చేసుకోకుంటే పాలసీని ఇష్యూ చేయకూడదు. ప్రీమియంని కలెక్ట్ చేసుకోలేకుంటే పాలసీని ఇష్యూ చేయకూడదు. సో ప్రీమియం హ్యాస్ నాట్ బిన్ కలెక్టెడ్, సో పాలసీ షుడ్ నాట్ బి ఇష్యూడ్. అండ్ పాలసీ ప్రీమియం హ్యాస్ బిన్ కలెక్టెడ్ బట్ ద రిలవెంట్ చెక్స్ హ్యావ్ బిన్ డిజానర్డ్ అయిన చెక్స్ని మనకి ఇస్తున్నాం. అప్పుడు కూడా మనము పాలసీని డాక్యుమెంట్స్ని ఇష్యూ చేయకూడదు, అంటే పాలసీని ఇష్యూ చేయకూడదు. సెకండ్ కేస్ అండ్ ప్రీమియం హ్యాడ్ నాట్ ఇమీడియట్లీ బీన్ కలెక్టెడ్ డ్యూ టు ఫర్నిషింగ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ ఆర్ క్యాష్ డిపాజిటెడ్ బట్ ఎయిదర్ ద డిపాజిట్ ఆర్ గ్యారంటీ హ్యాడ్ ఫాల్ షార్ట్ ఆర్ యాజ్ ఎక్స్పైర్డ్ ఆర్ ప్రీమియం హ్యాస్ బీన్ కలెక్టెడ్ బియాండ్ ద స్టిపులేటెడ్ టైం పీరియడ్. సో ఇక్కడ వితిన్ ఆ టైంలో మనం రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఆ టైంలో నేను పాలసీ డాక్యుమెంట్ని ఇష్యూ చేయకూడదు. నెక్స్ట్ ప్రీమియం హ్యాస్ నాట్ బిన్ కలెక్టెడ్ డ్యూ టు రిస్క్ కవర్ బీయింగ్ ఇంక్రీజ్డ్ ఆర్ వే స్టిపులేటెడ్ లిమిట్ హ్యావ్ బిన్ ఎగ్జాస్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఓపెన్ డిక్లరేషన్ పాలసీ. సో రెగ్యులర్గా కంపెనీ డీల్ చేస్తున్నది ఒకదానికి డీల్ చేస్తున్నాయి, ఎడ్యుకేషన్ డీల్ చేస్తున్నాయి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేకపోయింది. సో రిస్క్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆ రిస్క్ ఇంక్రీజ్ అయిన దానికి సపరేట్ అమౌంట్ అనేది రాలేదు. సో అప్పుడు నేను పాలసీ డాక్యుమెంట్ని ఇష్యూ చేయకూడదు. నెక్స్ట్ ప్రీమియం హ్యాస్ నాట్ బిన్ కవర్, రిస్క్కి సంబంధించి ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ ప్రీమియం హ్యావ్ నాట్ బిన్ కలెక్టెడ్ ఇన్ టైమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టన్ కేటగిరీ ఆఫ్ పాలసీస్. ఫర్ ఎగ్జాంపుల్ మెరైన్ కమ్ ఎరెక్షన్ పాలసీ వేర్ ఫెసిలిటీ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ ఫర్ ప్రీమియం బీయింగ్ పేడ్ ఇన్స్టాల్మెంట్స్. సో సచ్ ఫెసిలిటీ ఈజ్ నార్మల్లీ అవైలబుల్ subject to certain conditions. Example, the first equated installment is more than by 5% of total premium payable by installment. సో మనకి ఇట్లా ఈ ఇన్స్టాల్మెంట్లో ఎంత పే చేయాలి, ఈ ఇన్స్టాల్మెంట్లో ఎంత పే చేయాలి, ఈ ఇన్స్టాల్మెంట్ ఈ టైంలో పే చేయాలి అనేది ఉంటుంది. వితిన్ ఆ టైంలో అంత అమౌంట్స్ కన్నా మనకి పేమెంట్ చేయకుంటే పాలసీ డాక్యుమెంట్ని ఇష్యూ చేయకూడదు. నెక్స్ట్ ప్రీమియం కలెక్టెడ్ బట్ పాలసీ నాట్ ఇష్యూడ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ప్రీమియంని కలెక్ట్ చేసుకున్నాము, పాలసీస్ని ఇష్యూ చేయలేదు లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంకి. నెక్స్ట్ వెదర్ ద ప్రీమియం రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ బట్ పర్టైనింగ్ టు రిస్క్ కమెన్సింగ్ in the following year has been accounted for the under head premium received in advance and has been disclosed separately. సో నెక్స్ట్ ఇయర్ రిస్క్ కమెన్సింగ్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇయర్లో మనం ప్రీమియం అడ్వాన్స్గా ఈ రాసుకున్న దాన్ని ప్రీమియం అడ్వాన్స్గా రిసీవ్ చేసుకున్న దానికి మనం పాలసీ డాక్యుమెంట్ని ఇష్యూ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 40? ఐ థింక్ 48 ఉన్నాయి. ఓకే. You are been appointed as an auditor of Safe Life Insurance Company Limited. Just a second. సో కమ్ బ్యాక్. మీరు ఒక కంపెనీకి అపాయింట్మెంట్ అయినప్పుడు సెవరల్ క్లాస్ ఆఫ్ ల్యాబ్స్ పాలసీస్ ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఫ్లడ్డెడ్ విత్ కంప్లైంట్ ఫ్రమ్ ఏజెంట్స్ అండ్ లైఫ్ అష్యూర్డ్ రిగార్డింగ్ పాలసీస్ ల్యాబ్స్ అండ్ రివైవల్. ద పాలసీ ల్యాప్సేషన్ ఈజ్ ట్రాక్డ్ ఓవర్ ద PMS సాఫ్ట్వేర్. You are requested by the management to explain in clear terms about policy lapse and revival. Also state your roles of auditor in verifying the same. ఇక్కడ
పాలసీ ల్యాబ్స్ ఆర్ రివైవల్కి వస్తే ల్యాబ్స్ అంటే ఏమి డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ పాలసీ ఓనింగ్ టు నాన్ పేమెంట్ ఆఫ్ ప్రీమియం డ్యూస్. సో నాన్ పేమెంట్ ఆఫ్ ప్రీమియం డ్యూస్ ఇన్ ఆర్డర్ టు కీప్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ ఫోర్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇన్ ఫోర్స్లో ఉండాలి, అంటే పాలసీ హోల్డర్ ప్రీమియంని పే చేయాలి. ఏదర్ మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, యాన్యువల్లీ కానీ, బై యాన్యువల్లీ కానీ, ఎట్లయితే వాడు ఉంటారో అట్లా. ఒకవేళ ఆ అమౌంట్ అనేది మిస్ చేస్తే కంపెనీ అనేది, ఇన్సూరర్ అనేది ఒక 15 to 30 days అనేది అలో చేస్తారు. దాన్ని మనం గ్రేస్ పీరియడ్ అంటాము. ఆ గ్రేస్ పీరియడ్లో కన్నా పేమెంట్ చేస్తే దాన్ని కూడా మనం విత్ ఈ టైంలో డ్యూ డేట్లోనే పేమెంట్ చేసినట్టు తీసుకుంటాము. దీనికోసం టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ద పాలసీని స్టిపులేటెడ్ వే ద ప్రీమియం ఈజ్ నాట్ పేడ్ విత్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. విత్ ఇన్ గ్రేస్ పీరియడ్లో కూడా పేమెంట్ చేయకుంటే ఆ పాలసీని ఏమంటాము, ల్యాప్స్ అయిందని చెప్తాము. బట్ మే బీ రివ్యూ డూయింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్. సో మళ్ళీ రివ్యూ చేసుకోవాలంటే రివ్యూ చేసుకోవచ్చు. సమ్ ఇన్సూరర్స్ do not allow revival. The policy has remained in lapse condition more than 5 years. సో ల్యాప్స్ అయింది, ఒక 1 month తర్వాత నువ్వు పేమెంట్ చేసినావు, మళ్ళీ రివైవల్ అవుతుంది. 2 months తర్వాత మళ్ళీ పేమెంట్ చేసినావు, రివైవల్ అవుతుంది. ఒకవేళ అది ల్యాప్స్ అయ్యి ఒక మోర్ దెన్ 5 years ఉందనుకోండి, మళ్ళీ నేను రివైవల్ చేసుకుంటా అంటే యాక్సెప్ట్ చేయదు. సో 5 years లోపల మనం రివైవల్ చేసుకోవాలి. దిస్ ఈజ్ బికాస్ పాసిబిలిటీ ఆఫ్ దట్ ఎర్రర్స్ ఆఫ్ ప్రీమియం అండ్ సచ్ పాలసీ వుడ్ బి టూ హెవీ అండ్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ టు టేక్ ఫ్రెష్ పాలసీ. సో ల్యాప్స్ అయిన దానికన్నా కొత్త పాలసీని తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకు, ఓవర్ 5 years నువ్వు పేమెంట్ చేయలేదు అంటే అది ల్యాప్స్ అయిపోతుంది. ఆ ల్యాప్స్ అనేది రివైవల్ చేసుకోవడం వల్ల ఏం లాభం రాదు. నెక్స్ట్ ఇక్కడ ద ఇన్సూరర్ షుడ్ హ్యావ్ టేకెన్ పర్సిస్టెంట్ మెజర్ ఫర్ మానిటరింగ్ రిసిట్ ఆఫ్ రెవెన్యూ ప్రీమియం విత్ ఇన్ ద డ్యూ డేట్. సో విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ప్రీమియం వస్తున్నట్లు లేదో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ఇన్సూరర్స్ పాలసీ ల్యాప్సేషన్ ఈజ్ ట్రాక్డ్ ఓవర్ ద పిఎంఎస్. సో పిఎంఎస్లో చెక్ చేసుకోవాలి వేర్ ఇన్ ప్రీమియం డ్యూ డేట్స్ ఆర్ మానిటర్డ్ బై ద సిస్టమ్ వన్స్ ద ఇనిషియల్ డేట్ ఆఫ్ policy is entered in the system. Role of auditor. The primary objective of audit is to check and confirm that the due dates are recorded and monitored properly and the policies are marked as lapsed on non-receipt of renewal premium within due dates or grace periods. In case of revival request, whether advocate checks are in place for receipt of outstanding amount and advocate documents are obtained before reviving the policy. సో బిఫోర్ రివైవింగ్ అయ్యే అడ్వకేట్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి రివైవింగ్ అయిన పాలసీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. CA Vardhaman has been appointed as an auditor of Life Reliable Insurance Limited. He observed that few insurance policies have been sold by the company in the last month of the financial year ended 31st March. While recognizing the income statement, it is the responsibility of CA Vardhan to make an assessment of the responsibility of risk burden managed by the management. Also, it is ensured that life reliable should not issue policies if the risk is not established before the closure of financial year 21-22. So indicate circumstances when the company should not issue the policy document. So policy document ని ఎప్పుడెప్పుడు ఇష్యూ చేయకూడదు అనేది క్వశ్చన్. సో ఇందాకనే మనం చెప్పినాము, పాలసీ అమౌంట్ని కలెక్ట్ చేసుకోలేదా ఇష్యూ చేయొద్దని డాక్యుమెంట్స్ని. పాలసీ అమౌంట్ చెక్ డిజైనర్ అయినవే ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ని ఇష్యూ చేయకూడదు. అండ్ పాలసీ అమౌంట్ని నాట్ ఇమీడియట్లీ కలెక్టెడ్ డూయింగ్ ద బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినాము, క్యాష్ డిపాజిట్ ఇచ్చినాము, ఆ అమౌంట్ అనేది షార్ట్ ఫాల్ ఉంది ఆర్ ఎక్స్పైర్ అయిపోయినాయి, అట్లాంటప్పుడు కూడా పాలసీ డాక్యుమెంట్ని ఇష్యూ చేయకూడదు. అండ్ పాలసీ అమౌంట్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అయింది, ఆ రిస్క్ ఇంక్రీజ్ అయిన దానికి అమౌంట్స్ రాలేదు, సో అట్లాంటి కేసులో కూడా నేను పాలసీ డాక్యుమెంట్ని ఇష్యూ చేయకూడదు. అండ్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ ప్రీమియం అనేది కలెక్ట్ చేసుకోలేదు విత్ ఇన్ టైంలో కూడా. కొన్ని కేసులో ఏముంటాయంటే విత్ ఇన్ ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి అండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇంత పే చేయాలి అనేది ఉంటుంది. సో ఆ అమౌంట్స్ ఆ టైంకి మనం రిసీవ్ చేసుకోకుండా ఉంటే పాలసీ డాక్యుమెంట్ని ఇష్యూ చేయకూడదు. ప్రీమియం కలెక్టెడ్ బట్ పాలసీ ఈజ్ నాట్ ఇష్యూడ్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో కలెక్ట్ చేసినాము బట్ పాలసీస్ అనేది ఇష్యూ చేయలేదు రాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అట్లాంటి దానికి కూడా పాలసీ డాక్యుమెంట్ని ఇష్యూ చేయకూడదని. అండ్ ప్రీమియంని రిసీవ్ చేసుకున్నాం, దానికి రిస్క్ సంబంధించి నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, అంటే అడ్వాన్స్ ప్రీమియంని రిసీవ్ చేసుకున్నాం, అప్పుడు కూడా మనం పాలసీ డాక్యుమెంట్ని ఇష్యూ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. You are an auditor of Fair Insurance Company Limited, which offers a variety of risk management products to business entities wishing to protect their business activities. సో ఏమనుకుంటుంది, బిజినెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటుంది. యాక్టివిటీస్ అగైనెస్ట్ లాస్ డ్యూ టు వేరియస్ ప్రాబబుల్ రిస్క్. ఫేర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆఫరింగ్ టు గురు లిమిటెడ్, ఏ మల్టీనేషనల్ గ్రూప్ హ్యావింగ్ వరల్డ్ వైడ్ మార్కెట్ ట్రేడ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ పాలసీ టు కవర్ డొమెస్టిక్ రిస్క్ ఎక్స్పర్ట్స్ risk and political risk. You are as an auditor insurance company have been requested to ensure that all the requirement have been an auditor of insurance company have been requested to ensure that all the requirement have been
met by the fair insurance company limited before trade credit insurance policy offered to Kurnool limited. List down those requirements. So ఇక్కడ ట్రేడ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రేడ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అంటే అండ్ ఇన్సూరర్ షెల్ ఆఫర్ ట్రేడ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఓన్లీ ఇఫ్ ఆల్ రిక్వైర్మెంట్ మెన్షన్ బిలో ఆర్ మెట్. సో ట్రేడ్ క్రెడిట్ పాలసీని మనం ఇష్యూ చేయాలంటే ట్రేడ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ పాలసీని మనం ఇష్యూ చేయాలంటే వాటికి ఫాలోయింగ్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. వాట్ ఈస్ దిస్ మీన్ ట్రేడ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఇది ఒక ప్రోడక్ట్ మీద ఇన్సూరెన్స్. ఏ దాని మీద ప్రోడక్ట్ అంటే క్రెడిట్ ఇచ్చి ఉండాలి. క్రెడిట్ ఎప్పుడు ఇస్తాం మనం ట్రేడ్ చేసింటే అంటే ఒక బిజినెస్ పర్సన్ ఉన్నది, ఆ బిజినెస్ పర్సన్ వచ్చేసి ట్రేడ్ చేసినాడు అంటే సేల్ చేసినప్పుడు క్యాష్ని రిసీవ్ చేసుకోకుండా క్రెడిట్కి సేల్ చేసినాడు. సో ట్రేడ్ చేసినాడు క్రెడిట్కి సేల్ చేసినాడు. ఆ క్రెడిట్ అమౌంట్ అనేది ఒక 6 monthsకో 1 yearకో అట్లా రిసీవ్ చేసుకుంటారు ఒక క్రెడిట్ అమౌంట్. ఆ క్రెడిట్ని పెట్టుకొని మనం ఇన్సూరెన్స్ ఇస్తే అది ట్రేడ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అంటాము. సో ఆ ట్రేడ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలి అంటే ఫాలోయింగ్ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే మనము ట్రేడ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇష్యూ చేయాలి. సో అందులో ఫస్ట్ది ఏమంటే పాలసీ హోల్డర్ లాస్ ఈజ్ నాన్ రిసీట్ ఆఫ్ ట్రేడ్ రిసీవబుల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో లాస్ ఏదైతే ఉందో అది నాన్ రిసీట్ అయ్యి ఉండాలి. నాన్ రిసీట్ ఆఫ్ ట్రేడ్ రిసీవబుల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో పాలసీ హోల్డర్ లాస్ అనేది ట్రేడ్ రిసీవబుల్స్ నుంచి రావాలి. ట్రేడ్ రిసీవబుల్స్ ఎట్లా ఉండాలంటే అరైజింగ్ అవుట్ ఆఫ్ గూడ్స్ని సేల్ చేసి కానీ ఆర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసి కానీ ఉండాలి, అరైవ్ కావాలి ఆ రిసీవబుల్స్ అనేది. అంతేగాని రిసీవబుల్స్ అని ట్రేడ్ రిసీవబుల్స్ అని ఏదో లోన్ తీసుకున్న వాళ్ళని ట్రేడ్ రిసీవబుల్స్కి రాసి తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ పాలసీ హోల్డర్ ఈజ్ ఏ సప్లయర్. పాలసీ హోల్డర్ ఎవరైనా ఉండాలి సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ కన్సిడరేషన్ ఫర్ ఫేర్ మార్కెట్ వాల్యూ. సో ఫేర్ మార్కెట్ వాల్యూతోనే కన్సిడరేషన్కి పెట్టుకునే గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుండాలి, గూడ్స్ని సేల్ చేస్తూ ఉండాలి. అంతేకాని ఎక్కువ రేట్ని పెట్టి సేల్ చేస్తూ ఉండకూడదు. అండ్ పాలసీ హోల్డర్ సెకండ్